నమస్తే, వెల్కమ్ టు ఇండియా డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల బూతు పురాణం వేడెక్కింది. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ తీవ్రమైన కామెంట్స్ చేశారు. దీంతో సీఎం రేవంత్ పై అదే స్థాయిలో బీఆర్ఎస్ నేతలు బూతులతో విరుచుకుపడ్డారు. సీఎం భాషను చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం భాషను బీజేపీ నేతలు సైతం ఖండిస్తున్నారు. మరోవైపు నేతల భాషను ప్రజలు అసహించుకుంటున్నారు. నేటి రాజకీయాల్లో బూతులు మాట్లాడమే ఫ్యాషనా? లీడర్లు ఎందుకిలా బరి తెగిస్తున్నారు? ఈ భాష దేనికి సంకేతం? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో రేవంత్ విరుచుకుపడ్డాను ఎలా చూడొచ్చు? అంటే ఎక్స్పెక్ట్ చేసిందే. కేసీఆర్ మాట్లాడితే మళ్ళీ అదే స్థాయిలో నువ్వు ఒకటి మాట్లాడితే నేను 10 మాట్లాడతాను అన్న విధంగా రేవంత్ రెడ్డి గతంలోనే చాలా సార్లు చెప్పారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లే చేశారు. ఇప్పుడు అధికార పక్షంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే విధంగా చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే అధికార పక్షం వచ్చిన తర్వాత కొంచెం బాధ్యత పెరుగుతుంది కాబట్టి ప్రతిపక్షంలో ఉంటే ఏదంటే అది మాట్లాడొచ్చు. బట్ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఉండకూడదు. అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు మొన్ననే చెప్పారు ఆయన, కేసీఆర్ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రోజు చిట్ చాట్లో, నువ్వు తమలపాకుతో కొడితే నేను ఇంకా పెద్దదాంతో కొడతా, చీపురుతో కొడితే నేను అదేమంటారు ఈట్కా జవాబ్ పత్తర్సే దెంగే, ఇటుకతో కొడితే నేను రాయితో కొడతా అన్నట్టు ఆయన ఇండికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒక కేసీఆర్ అన్న ఒక వర్డ్ ఏదైతే ఉందో, తోలు తీస్తాం అని అన్నారు కదా. సో ఆ వర్డ్ను పట్టుకొని రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సభలో కొడంగల్ నియోజకవర్గంలో కోజ్కిలో సర్పంచ్లు వార్డు మెంబర్ల సన్మానం చేసినప్పుడు ఆ సభలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. అదేంటంటే 2-3 కామెంట్స్. ఒకటి ఏంటంటే కేటీఆర్ గురించి కామెంట్ చేశారు. ఫస్ట్ కేసీఆర్ గురించి కూడా నువ్వు రంగనాయక సాగర్లోనో లేదా మల్లన్న సాగర్లోనో దూకి ఆత్మహత్య చేసుకోవాలి, నాతో పెడాలంటే నా జీవితంలో నేనుండగా నిన్ను మళ్ళీ సీఎం కానివ్వను అని చెప్పి మళ్ళీ 2028లో అధికారంలోకి 2/3 మెజారిటీతో వస్తాం, 2/3 2/3 వంతుల ఓట్ల మెజారిటీతో వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పునర్విభజన జరిగితే 100 కంటే ఎక్కువ స్థానాలు కూడా తెచ్చుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో కేటీఆర్ మీద కూడా మాట్లాడారు. కేటీఆర్ అమెరికాలో బాత్రూంలు కడిగేవాడు, ఏదో నా స్థాయి అన్న విధంగా ఆయన మాట్లాడారు. ఏదేమైనా బహుశా మరే ఇతర రాష్ట్రంలో కూడా ఉండదు ఇట్లా. అంటే ఇట్లా నేతలు ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలన్నది. దీని ముందు చెట్టు ముందా లేకపోతే కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎవరేం చెప్పలేవు. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఏమంటారు, కేసీఆర్ తిట్టలేదా గతంలో సన్నాసులు, దద్దమ్మలు, చవటలు అని తిట్టారు. అని తిట్టినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు, ఉద్యమ సమయంలో ఆయన తిట్టాడు, ఎందుకంటే ప్రజల్ని ఆ స్పీచ్లతో ఉత్తేజితపరచడానికి, ప్రజల్లో నైతిక స్థైర్యం నింపడానికి తిట్టాడు అని చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ తిట్టలేదు అని అన్నారు. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిట్టాడు. కిషన్ రెడ్డిని రండా అన్నాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వీడెవరు, కేసీఆర్ కూడా సీఎం స్థాయిలో ఉండి మాట్లాడారు కదా అని రేవంత్ రెడ్డి అంటారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కంటే భిన్నంగా వ్యవహరిస్తేనే కదా రేవంత్ రెడ్డికి. అంటే నేనేమంటా అంటే రాజకీయాల్లో మన పని చూపించాలి, మన వర్క్ ద్వారా మనం ప్రజల్ని చేయుతల కావాలి. కానీ ఎంత ఎక్కువ తిడితే అన్ని ఎక్కువ ఓట్లు అన్నది అన్ని సందర్భాల్లో కాదు. ఒడిశాలో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు నవీన్ పట్నాయక్. ఎంతమందిని తిట్టాడని 20 సంవత్సరాలు సీఎంగా నవీన్ పట్నాయక్ గెలిపించారు. బీహార్లో నితీష్ కుమార్ 20 సంవత్సరాలు గెలుస్తున్నాడు. ఎంతమందిని తిట్టాడు ఆయన? ఎంత సాఫ్ట్ పర్సన్ నితీష్ కుమార్, అవునా కాదా? సో మన దగ్గర మనం అలవాటు చేస్తున్నాం. అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని వీళ్ళు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళిద్దరూ, లేకపోతే కేటీఆర్, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు, లేకపోతే బీఆర్ఎస్ నేతలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని వాళ్ళ పరువు తీసుకుంటారు తప్ప దీనివల్ల ప్రజలు కేవలం తిట్ల వల్ల ఓటేస్తారు. అంటే కేసీఆర్కు తిట్ల వల్లే ఓట్లేం రాలేదు. కేసీఆర్ మేబీ తిట్ల వల్ల స్పెషల్ అట్రాక్షన్, ఆయన స్పీచ్ నవ్వుతూ విన్నారేమో. అల్టిమేట్గా ఆయన వర్క్ వల్ల గెలిచాడు. 2 సార్లు సీఎం అయింది ఆయన అడ్మినిస్ట్రేషను లేకపోతే వెల్ఫేర్ స్కీమ్ చూసి చేశాడు. రేవంత్ రెడ్డిని కూడా అంతే. కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోగలడు, పోరాటం చేశాడు గట్టిగా ఆ పార్టీ మీద అని చెప్పి సీఎం చేశారు. తిట్లే తిట్టుకుంటూ కూర్చుంటే మళ్ళీ గెలిపిస్తారు ప్రజలు?
తిట్లు సరిపోవు. తిట్లు కేవలం మీడియాలో అట్రాక్షన్ వరకు సరిపోతాయే తప్ప నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ ఏం తిట్టాడని చెప్పి ఆయన ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా 3 టర్మ్స్ గెలిచాడు. భాష అభ్యంతరకరమైన భాష వాడాడు కదా. ఒక్క తెలంగాణలోనే ఇది అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వాళ్ళు కూడా కొంచెం వాడుతున్నారు. బట్ ఈ స్థాయిలో లేదు. ఇంత అభ్యంతరకరమైన భాష అయితే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఇది ఎవరికి మంచి చేయదు అల్టిమేట్గా. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్సే. నవీన్ పట్నాయక్ 20 సంవత్సరాలు సీఎం ఉన్నాడు. బీఆర్ నితీష్ కుమార్ 2 సంవత్సరాలు సీఎం ఉన్నాడు. ఎవరిని తిట్టారని వాళ్ళని అన్ని సంవత్సరాలు సీఎం చేస్తున్నారు. సో మీ వర్క్ మీ మాట్లాడాలి తప్ప ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటే ఏం లాభం. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో శరత్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా చిరుమిల్ల రాకేష్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా శరత్ గారు, చూసారా నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్? అంతకుముందు కేసీఆర్ చూశాను సార్, 2 సార్లు విన్నాను. ఇక్కడ కొన్ని విషయాలు ఎక్కడన్నా మర్చిపోతానేమో అని కొన్ని నోట్ కూడా చేసుకున్నాను నేను. ఎందుకంటే జనరల్ గా ఇటీవల కాలంలో కొద్దిగా పబ్లిక్ మీడియాలో ఎక్కువ మాట్లాడము, తర్వాత మనం మాట్లాడింది కూడా ఎంత ఆబ్జెక్టివ్ గా ఉంటది, ఎంత కరెక్ట్ గా ఉంటుంది, ప్రజలు ఏ రకంగా మనని కూడా రిసీవ్ చేసుకుంటారు అనే యాంగిల్లో ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే అవసరం ఉంటది. సో ఐ ఫాలో ది జర్నలిస్టిక్ ఎథిక్స్ ఆఫ్ నాట్ యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఏ ట్రూ స్టేట్మెంట్ మేడ్ బై సంబడి. ఇది మనకు ఎథికల్ కోడ్ కింద జర్నలిజం లో మనకు నేర్పుతారు. ఏమి, దట్ యు ఆర్ నాట్ యాజ్ అ జర్నలిస్ట్ గోయింగ్ టు రైట్ ఎ స్టోరీ, యు ఆర్ ఓన్లీ టు రిపోర్ట్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇష్యూ అని. సో ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే లైవ్ లో విన్నాను. ఆ తర్వాత మళ్ళీ క్లిప్పింగ్ విన్నప్పుడు ఐ వాజ్ లిటిల్ ఎగాస్ట్. నేను చాలా నిర్ఘాంతపోయినా. నాకు ఒకసారి జలధరించిపోయినంత బాధ అనిపించింది. ఏంటిది, ఒక ముఖ్యమంత్రి భాషేనా ఇది? ఈ రకంగానే మాట్లాడతాడు, సెల్ఫ్ కాంట్రాడిక్టరీ. అంటే ఐ కుడ్ సీ ఫ్రస్ట్రేషన్ ఆన్ హిస్ ఫేస్. హీ హ్యాస్ నౌ కమ్ టు అండర్స్టాండ్ that his government is a big crapper. He has failed to deliver goods. He is not being taken seriously by the people of the state, and he is a flop as an administrator. So ఈ భావనతోనే ప్రత్యర్థులను తిట్టడం అనేది స్టార్ట్ అయింది. మేము ఫిలాసఫీలో ఒక మాట చెప్తారు ప్లాటో. ఏం చెప్తాడు, వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే కండెమ్ యువర్ ఎనిమీ అని. అట్లనే మేము కోర్టులో జనరల్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు కొంతమంది అడ్వకేట్లు వాళ్ళ కేసులో మెరిట్ లేనప్పుడు దే ట్రై టు అటాక్ అవర్ లాంగ్వేజ్, అవర్ మేనరిజం, అవర్ స్టైల్, అవర్ కలర్, అవర్ హైట్. దీస్ థింగ్స్ ఆర్ రొటీన్ ఫర్ అస్. అంటే మేమేమి ఆశ్చర్యపోము ఇట్లాంటి సంఘటనలు చూసి. కానీ హోదా, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటువంటి ఒక హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడేటువంటి భాష, తర్వాత అతను ఎంచుకున్నటువంటి వేదిక, తర్వాత రెండోది ఒక పక్క మొట్టమొదటి ఇంట్రొడక్టరీ పార్ట్స్ లోనేమో ఎలక్షన్స్ అయ్యే వరకు రాజకీయం, ఎలక్షన్ తర్వాత రాజకీయం లేదు, అభివృద్ధి ప్రధానమైనది. కొంతమంది అంటే ఎమ్మెల్యేలు చెప్పిన అభ్యర్థులు గెలవనీయకపోయినా, రెబల్స్ గెలిచిన వాళ్ళందరూ మన వాళ్లే. మనం అందరం కలిసి సమిష్టిగా గ్రామాల అభివృద్ధి కృషి చేద్దాం. ఒకవేళ ఎవరినైనా రాజకీయ కారణాలతో ఇతరత కారణాలతో మీరు కనుక డిస్క్రిమినేట్ చేస్తే అది ఆ గ్రామ ప్రగతికి దెబ్బతీస్తుంది అని ఒక ఇంట్రొడక్టరీ పార్ట్ లో వాళ్ళకేమో నీతి సూత్రాలు చెప్పి, ఆ తర్వాత నిన్నగాక మొన్న ఒక ఆయన వచ్చి వేదిక మీదకి వచ్చి అని చెప్పేసి కేసీఆర్ గురించి మాట్లాడుతూ చాలా నీచమైన భాష మాట్లాడినాడు. అతను తొడలు కొడతా ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట రేవంత్ రెడ్డి అన్న మాట ఏమంటే, నా జీవిత కాలంలో నేను రాజకీయంగా ఉన్నంత కాలం, యాక్టివ్గా ఉన్నంత కాలం కేసీఆర్ ని మళ్లీ గద్దెనెక్కనివ్వను. తర్వాత కాలకూట విషము అని కేటీఆర్ కుటుంబానికి సంబంధించి ఆయన మాట్లాడిన భాష. తర్వాత సరే, వినమ్రత అనేది అయితే మనం రేవంత్ రెడ్డి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఈజ్ అన్ అటర్ యూస్లెస్ ఫెలో అని చెప్పచ్చు ఒక రకంగా. ఇప్పుడు ఆయన మాట్లాడిన భాషలు చూసిన తర్వాత ఆయనని ఏ పదజాలం వాడి మనం ఆయనను కండెమ్ చేసినా తక్కువే అని అనిపిస్తుంది. ఎందుకంటే 35 years ఆఫ్ లాంగ్ జర్నలిస్టిక్ క్యారీర్లో కానీ, లేకపోతే యాజ్ అన్ అడ్వకేట్ కానీ, ఆర్ ఇతరత్రం కానీ కేసీఆర్ పరుష పదజాలం వాడాడు, కేసీఆర్ తిట్టాడు, అది ఇదంటే
ఇంత నీచంగా ఇంత దిగజారినటువంటి భాష రాలేదు. ఏదో ఒకసారి 2 సార్లు మన అతని కిషన్ రెడ్డి గురించి రండా ఇది అన్నాడు, అప్పుడు మనం కండెమ్ చేసినాం. ఎందుకంటే మితభాషి, మృదు స్వభావి అట్లాంటి కిషన్ రెడ్డి గురించి అట్లాంటి పదజాలం వాడము అది కేవలం కేసీఆర్ యొక్క అవివేకానికే తార్కాణము అనేటువంటి మాటలు మనం మాట్లాడినాం. అయితే ఈ స్టేట్మెంట్ ఉంది చూసినారా, ఏది నా జీవిత కాలంలో మళ్ళీ కేసీఆర్ను కానీ కేసీఆర్ కుటుంబాల్లోని కానీ వాళ్ళని ఎవరిని అధికారంలోకి రాని అనేది, ఇది స్వర్గీయ ఎంజి రామచంద్రన్ గారు అన్నారు. ఎప్పుడైతే వెన్ కరుణానిధి హాజ్ ఎక్స్పెల్డ్ హిమ్ ఫ్రమ్ డిఎంకే, హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ అవుట్ఫిట్ కాల్డ్ ఏఐడిఎంకే, ఆల్ ఇండియా మొన్నట ద్రవిడ కజగం అని పెట్టుకున్న తర్వాత తను ఎన్నికలకు పోయి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఎంజి రామచంద్రన్ అన్నాడు, ఇన్ మై లైఫ్ టైమ్ ఐ విల్ నెవర్ ఎలో కరుణానిధి టు టచ్ దిస్ పొజిషన్ అని అన్నట్టుగానే కరుణానిధి ఎంజీఆర్ జీవిత కాలంలో ఎన్నడూ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అయితే దానికి రకరకాల కారణాలున్నాయి. ఒకటి ఎంజీఆర్ యొక్క సుపరిపాలన, తర్వాత బహుళ ప్రజాదరణ గల పాలన, తర్వాత పేదవాళ్లకు ఒక పెన్నిధి లాగా ఒక దేవుడు లాగా ఉండేది. నేను యాజ్ ఎ స్టూడెంట్ ఐ హ్యాపెన్ టు సీ హిమ్ ఇన్ ఢిల్లీ. ఏంటంటే అతను ఒక నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతను ఏదైతే మధ్యాహ్న భోజన పథకానికి అప్పుడు ఇందిరాగాంధీ నుంచి డబ్బులు అడిగితే కాదని చెప్పి ఆమె డినై చేస్తే హీ హెస్ డన్ సమ్ అన్షన్. అప్పుడు ఆయన అటెన్షన్ చాలా అట్రాక్ట్ చేసినాడు. తర్వాత 10 రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేసినప్పుడు తమిళనాడు కూడా రద్దు చేస్తే తమిళనాడు ఒకటే రాష్ట్రం విచ్ రిటర్న్డ్ బ్యాక్ ఏఐడిఎంకే గవర్నమెంట్, వేర్ ఆల్ అదర్ స్టేట్స్ హావ్ గాన్ అగైన్స్ ది రూలింగ్ పార్టీస్. అంటే విషయం ఏంటంటే తాను ఒక ప్రాతిపదిక ఎంచుకోవాలి. రాజకీయాలలో ఏ రకమైనటువంటి పరిభాష బాగుంటుంది, ఏ రకమైన నడవడిక బాగుంటుంది, ఎట్లాంటి పరిపాలనను ప్రజలు హర్షిస్తారు అనే విషయంలో అతనికి స్వతహా ఒక అభిప్రాయం ఉండాలి. తర్వాత దురదృష్టకరం ఏంటంటే నేను జైపాల్ రెడ్డిని ఫాలో అవుతా అంటాడు. మరి జైపాల్ రెడ్డి ఈజ్ నెవర్ నోన్ టు హ్యావ్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. పోనీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని ఒక ఐడియల్ గా తీసుకుంటాడు. వారు కూడా ఎప్పుడు ఇట్లా మాట్లాడారు. తోలు తీస్తా అన్న వర్డ్ని పట్టుకుని నా తోలు తీస్తావా అని మొదలు పెట్టాడు. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్పిన తోలు తీస్తా అని అనడం అంటే ఒకటి గుంభనంగా ఉండడము, హుందాగా ఉండడము, హుందా తరహా ప్రవర్తించడము, తర్వాత ఒక మర్యాద పూర్వకమైన భాష మాట్లాడడం అనేది ఇటు కేసీఆర్ కి రాదు, రేవంత్ రెడ్డికి రాదు. ఇద్దరు ఒక రకంగా నోరుజారుడు టైప్ ఆఫ్ పర్సన్సే. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొన్ని సందర్భాలలో పెద్దవాళ్ళు అంటే ఒక 65-70 ఏళ్ల వయసున్న వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా అరే పోనీరా ముసలోడు అని కొద్దిగా మన సమాజంలో కొంత క్షమించేటువంటి స్వభావం ఉంటది. కానీ అభివృద్ధిలోకి వస్తూ మొట్టమొదటిసారిగా ఒక అవకాశం వచ్చి ఒక చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇట్లాంటి అరుసుదొక్కే పనులు చేస్తే కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. తర్వాత ఇతను వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ హీ వాంట్స్ టు లీడ్ టు ది సొసైటీ. వాళ్ళ కొత్త వాళ్ళు రాజకీయాలకు వచ్చినారు. ఆయన అక్కడే చెప్పినాడు ఏమని, 24 ఏళ్ల మౌనిక అనేట ఆమె ఈనాడు సర్పంచ్ అయింది, ఆమె చక్కగా పరిపాలించాలి అది ఇదని ఆమెకు ఆయన ఆశీర్వాదాలు చెప్పినాడు. మరి ఆశీర్వాదాలు విన్న తర్వాత ఈ భాష విని ఆ మౌనిక ఏం పాటించాలి? రేపటి నుంచి గ్రామ పంచాయతీలో కూర్చొని ప్రత్యర్థి వార్డు మెంబర్లు అందరినీ బూతులు తిట్టాలా, లేకపోతే చెప్పుతో కొట్టాలా, లేదా ఏం చేయాలా? అసలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా నీచమైన ప్రవర్తన. తర్వాత రెండవది, రేవంత్ రెడ్డి ఒక కలగంటా ఉన్నాడు, నేను మళ్ళీ రెండవసారి అధికారంలోకి వస్తానని. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే భరత్, మళ్ళీ కాంగ్రెస్ ఒక 20 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో పరిపాలనలోకి మెజార్టీతో వస్తాడు. అసలు నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి స్టాంప్ కాదని. కావాలంటే దీన్ని ఇట్లనే మీరు స్టోర్ చేసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి చిత్తుగా కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ఏడిపోయిన ముఖంతో మనమే పబ్లిష్ చేస్తాం, ఇగో ఇంత పొంకడాలు మాట్లాడినందుకు ఈ రకమైన శిక్ష వేసినారండి. ఇంతకంటే ఎన్టీ రామారావుని తిట్టే వాళ్ళని నేను చూసిన జర్నలిస్ట్ గా. స్వర్గీయ వెంకటస్వామి గారు ఉండేవాడు, అతను ఎన్టీ రామారావును రంగులు పూసుకున్నట్టు వాడు ఒక అదా ఇదని సరే రకరకాలుగా మాట్లాడు. వాళ్ళకి ఎవ్వరికి రాజకీయమైన భవిష్యత్తు దొరకలేదు. ప్రజలు ఎన్నడూ హర్షించలేదు ఈ రకమైనటువంటి ప్రవర్తనను. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజానాయకుల్లో ఒక వినమ్రత, ఒక మృదు స్వభావము, కొద్దిగా రెసిప్రోసిటీ, ఒక్కొక్కసారి వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళు కూడా పరుష పదజాలం వాడినప్పుడు అట్లా మాట్లాడద్దయ్యా, అది పద్ధతి కాదు అని చెప్పిన రాజకీయ నాయకులను చూసినాం. కానీ రేవంత్ రెడ్డి లాగా
ఇంత బరిదెగించి బజార్న పడ్డ భాష మాట్లాడడం. ఇవాళ మనం ఏదంటే నళ్ళాల దగ్గర నీళ్ల కోసం కొట్లాడుకునే వాళ్ళు కూడా ఇంత నీచమైన భాష మాట్లాడారు. ఇక ఇంతకంటే రేవంత్ రెడ్డి యొక్క ఉపన్యాసాన్ని మనం క్యారెక్టరైజ్ చేయడం గానీ దాన్ని ఎనలైజ్ చేయడం గానీ సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది భరత్. రాకేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. నిన్న రేవంత్ రెడ్డి తిట్టాడు కానీ మళ్ళా మీ వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ తిట్టినట్టున్నారు ఇవాళ. జగదీష్ రెడ్డి, రసమయ్య బాలకిషన్ అందరూ అందుకున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ భరత్ గారు, శరత్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, జీనియస్ ప్రేక్షకులు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ఒక పని చేద్దాం సార్. సరే అది ఏ పార్టీ అనేది పక్కన పెడదాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే మొన్న పార్లమెంట్ సెషన్ చూసినప్పుడు నెహ్రూ గారి మీద, ఇందిరాగాంధీ మీద మాట్లాడినప్పుడు ప్రియాంక గాంధీ ఒక మాట అన్నారు, ఒక 2 సెషన్స్ కంప్లీట్ గా మీరు నెహ్రూను, ఇందిరాగాంధీని తిట్టండి, తర్వాత మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడదామని చెప్పేసి పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ గారు బీజేపీని ఛాలెంజ్ చేయడం జరిగింది. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి అదే సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఒక 2 రోజుల సెషన్ కంప్లీట్ గా కేసీఆర్ గారిని తిట్టడానికి, కేటీఆర్ గారిని తిట్టడానికి, మొత్తం తిట్టడానికి పెడదాం సార్. అది మీడియా సమక్షంలోనే కంప్లీట్ సెషనే పెడదాం. పెట్టేసిన తర్వాత 6 గ్యారంటీలు ఏం జరిగినాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది, లేకపోతే ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడ దానికి వచ్చింది, కృష్ణా గోదావరి జిల్లాల్లో వాటా ఎంత, వీటన్నిటి గురించి చర్చ పెడితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు పెద్దలు శరత్ గారు చెప్పారు, నేను మొత్తం ఆశాంతం కూడా ఆ స్పీచ్ ను, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ నిన్న అన్నప్పుడు సార్ మై రిక్వెస్ట్ సార్ అన్నది కేసీఆర్ గారు అన్నది తోలు తీస్తా అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించాలే సార్. తెలంగాణకు అన్యాయం జరిగితే, తెలంగాణ నీళ్లు జలదోపిడికి గురైతే, తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ఎవరిదైనా సరే తోలు తీస్తా అని చెప్పింది తప్పితే అక్కడ ఎక్కడ కూడా ఎవరి పేరు మెన్షన్ చేసో లేదా పార్టీని మెన్షన్ చేసో అనలేదు. అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ నష్టం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నష్టం చేస్తుందని చెప్పడం జరిగింది తప్పితే అక్కడ పర్సనల్ గా ఎవరిని కూడా అనలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే సరే ఎవరికి అలా ఆపాదించుకోవడం కాదు, ఇక్కడ కంప్లీట్ గా డయాస్ మొత్తం కూడా అది యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే ఆ డయాస్ ఏదైతే ఉందో అది అధికారిక డయాస్, ప్రభుత్వ డయాస్, నాట్ ఏ పార్టీ డయాస్. అది కాంగ్రెస్ పార్టీ డయాస్ కాదు, గెలిచిన సర్పంచ్లందరికీ సన్మానం పెడుతున్నటువంటి డయాస్. అది అఫీషియల్ గా గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తన ఇష్టారీతిగా వాడుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి చర్చ ఏంది, కేసీఆర్ గారు బయటకు వచ్చి అడిగిన చర్చ ఏంది, కృష్ణా జలాల్లో మన వాటాకు 90 టీఎంసీకి మేము యాక్సెప్టెన్సీ తీసుకొస్తే మీరు 45 టీఎంసీకి ఎందుకు తీసుకొచ్చారు, డిపిఆర్ వెనక్కి వస్తే డిపిఆర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేపించలేకపోతున్నారు అని చెప్పేసి ప్రశ్నించాడు. ఆ సమస్య పక్కకు పోవాలంటే అంటే నీటి గురించి మాట్లాడద్దు, 6 గ్యారంటీల గురించి మాట్లాడద్దు అంటే ఆయన కులాన్ని పట్టుకురావడం, కులం ప్రస్తావన తీసుకురావడం, అదేవిధంగా అంటే ఎన్ని విధాలుగా దాన్ని డైల్యూట్ చేయాలో, ఎన్ని విధాలుగా డైవర్ట్ చేయాలో అన్ని విధాలుగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ రన్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంగానే కల్పిస్తుంది తప్పితే ఇంకో విధంగా కనిపించట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు గతం నుండి కూడా ఎప్పుడన్నా మనం సంక్షేమ పథకాల గురించి అడిగినా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి అడిగినా వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికి బూతులు అందుకోవడం, తిట్టి బయటికి వెళ్ళిపోవడం. అది విద్యార్థుల మీటింగ్ కావచ్చు, ఉద్యోగస్తుల మీటింగ్ కావచ్చు, లేకపోతే సర్పంచ్ల మీటింగ్ కావచ్చు, ఏ మీటింగ్ అయినా కానీ తిట్టడమే. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదంగా మాట్లాడినటువంటి ఒక్క స్పీచ్ చూపెట్టండి సార్. అంటే వాళ్ళు గతంలో ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, గతంలో ఆయన కూడా తిట్టాడు కదా సార్. మేము ఒకటే భరత్ గారు కిషన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా పేరు పెట్టి ఎక్కడ నన్ను ఉంటే మీ దగ్గర లేదు సార్. రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా? లేదు, 1 minute. అనేక సార్లు మాట్లాడింది, నేను వచ్చినాక మాట్లాడదాం. రైట్ సార్. భరత్ గారు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ నుండి కేంద్ర మంత్రులు ఉన్నారని చెప్పేసి అన్నారు తప్పితే వాళ్ళని ఎవరినో పేరు పెట్టి పర్టికులర్ గా పర్సనల్ గా ఎవరిని కూడా దూషించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఒకటే ఒక కేంద్ర మంత్రి, అప్పుడు ఆయన సహాయ మంత్రి సార్, కేంద్ర మంత్రి కూడా కాదు. అదే కేంద్ర మంత్రి అక్కడ నుంచి రాష్ట్రాల నుంచి ఉన్నది కిషన్ రెడ్డి తప్ప ఆ సమయంలో ఎవరు లేరు. ఇప్పుడంటే బయట ఉన్నాడు కానీ 5 సంవత్సరాలు ఒకటే కేంద్ర మంత్రి ఉంటదిలేండి. సరే సార్, నేనేమంటే పార్లమెంట్ లో ఏం జరుగుతుందో కూడా చర్చించినాం.
సరే ఎవరి భాష ఎట్లుంటదని చూద్దాం సార్. మొరదారం అంటే పార్లమెంట్ లో పార్లమెంట్ లో ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ తిట్టుండొచ్చు కానీ బూతులు తిట్టలేదు. ఇందిరాగాంధీ నెహ్రూ ఆయనలో పనులు జరగలేదు అన్నారు అంతే తప్ప బూతులు తిట్టలేదు మోడీ అంటున్నా. సరే సార్, బండి సంజయ్ గారు అద్భుతమైన మాట మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మొల్దారాలు తవ్వుదాము, శివాలయాలు తవ్వుతాము, మసీదులు తవ్వుదాము, లేకపోతే అది ఆ కొడుకు ఈ కొడుకు అని మాట్లాడినప్పుడు ప్రేమన్న కూడా దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇవన్నీ వద్దు సార్. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ తెలంగాణ అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ జలాల గురించి మేము మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా రఘునందన్ రావు గారు వస్తారు, డికే అరుణ గారు వస్తారు. వీళ్ళందరూ బీజేపీ ఎంపీలా కాంగ్రెస్ ఎంపీలా నాకు అర్థం కావట్లేదు. గతంలో కూడా హైడ్రా మీద కామెంట్ చేయగానే వెంటనే బండి సంజయ్ గారు వస్తారు, రఘునందన్ రావు గారు వస్తారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెడతారు. ఇక్కడ రెండు పార్టీలు కూడా క్లబ్ అయి నడిపిస్తున్నటువంటి రాజకీయాలుగా కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడుతుంది బీజేపీ పార్టీ. కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్, మేము పాలకపక్షం కాదు. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టారు, ఆ ప్రతిపక్ష హోదానే. బట్ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ప్రాంతం నుండి 8 మంది ఎంపీలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి తెలంగాణ డిపిఆర్, పాలమూరు డిపిఆర్ వెనక్కి వచ్చింది. ఎందుకు వెనక్కి వచ్చింది దాని గురించి ఒక పరిశీలన. లేకపోతే మనకు రావాల్సినటువంటి వాటా 11 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నీటి వాటాను చేయలేదు. అది కృష్ణా జిల్లాలో చేయలేదు, గోదావరి జిల్లాలో చేయలేదు. మరి ఎందుకు చేయలేదు? దానికి ఏం ప్రశ్నించకపోతే అసలు తెలంగాణ గురించి బీజేపీ పార్టీ ఏమైనా మాట్లాడదా? అసలు బీజేపీ వైఖరైంది తెలంగాణ ప్రాంతం గురించి. ఎందుకంటే పార్లమెంట్ లో ఏదైతే తల్లిని చంపి బిడ్డను బయట తీశారన్నప్పుడు బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేయలేదు. తెలంగాణ అంటే తల్లిని చంపి తీసుకున్నామా? మనల్ని కదా చంపేసి ఆంధ్రప్రదేశ్ లో కలిపిండ్రు. ఆ రోజు 56 లో మనం సపరేట్ రాష్ట్రంగా ఉన్నదాన్ని కదా కలిపింది. దాని గురించి ఎక్కడ మాట్లాడరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద దాడి చేయడానికి మా భాష గురించి మాట్లాడి వెంటనే సిద్ధమైపోతాం. మీరు మాట్లాడినటువంటి తల్లిని చంపిర్రు అంటే తల్లిని ఎక్కడ భరతమాతని చంపేసిరా? భరతమాతని మీరు కదా ఈ రోజు చెరపడుతున్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే వీటి గురించి మాట్లాడదామంటే స్పష్టంగా మాట్లాడదాం. మేము అడుగుతుంది ఒకటే ఈ రోజు తెలంగాణ ప్రాంత వాసులుగా, తెలంగాణ పార్టీగా, అండ్ అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులుగా మేము అడుగుతుంది ఏంటంటే ఈ రోజు కృష్ణా గోదావరి జిల్లాలు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు బీజేపీ పార్టీ, కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం చేస్తారా చెయ్యరా? ఇది మాత్రమే ప్రశ్న. ప్రేమేందర్ రెడ్డి గారు. భరత్ గారు మరి స్వామి వేషంలో ఉన్నాడు కాబట్టి రాకేష్ గారు చాలా వేషాలు మీరు కట్టుకుంటారా అన్న? నేను మాలేసుకున్నా వేషాలు మాట్లాడకన్నా. దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ లాంగ్వేజ్ బ్రదర్. మాల అరే దాన్ని వేరే శరణం మాల గురించి మాట్లాడుతున్నా ఉన్నారు కాబట్టి చాలా సంవయనంగాతో ఉన్నారు, లేకపోతే మీరు రెచ్చిపోయేవారు అని నేను అంటున్నాను. తర్వాత పెద్దలు శరత్ గారు, మిగతా యొక్క ఈ డిబేట్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఒకటి భరత్ గారు ఒక విషయం చెప్పాలంటే దొందే ఓటి మెరిట్ ఓటి డిమెరిట్ అనేది లేదు. ఇద్దరు ఒకే. మీరు కూడా ఏం దగ్గర అంటారు రాకేష్ గారు. నేనేమంటున్నా మేమెక్కడ బీజేపీ నేతలు కూడా దగ్గర లేదు. బండి సంజయ్ ఎట్లా మాట్లాడాడు అని చెప్తున్నారు. నేననేది ఒక ముఖ్యమంత్రులు మాట్లాడిన దానికి వేరే నాయకులు మాట్లాడిన దానికి తేడా ఉంటది. ఇద్దరు చాలా బాధ్యతాయుతమైన, ఒక రాష్ట్రానికి ప్రధానమైన యొక్క బాధ్యత అంటే ముఖ్యమంత్రి. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అందుకోసమే ఇద్దరిని, ఒకరిని ఆల్రెడీ ఇంటికి పంపిల్లు, ఇంకోరిని పంపిస్తారు. వీళ్ళేమనుకుంటున్నారంటే మేము వస్తాం అని అనుకుంటున్నారు. ఈ వచ్చే అవకాశం ఏమీ ఉండదు. దానికోసం ఇదంతా కొద్దిగా ఎక్కువ ఎగురుడు, కొద్దిగా అది ఇది చేస్తున్నారు. నేనే కృష్ణా జలాల గురించి అంత బాధపడిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చిందంటే మరి 540 TMs కు 299 TMs కి ఎందుకు యాక్సెప్ట్ చేసిండు ఆ రోజు కేసీఆర్ గారు? ఎందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాలేదు? ఎందుకు తర్వాత ట్రిబ్యునల్ విషయంలో వేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వం వేస్తామంటే దాని విషయంలో ఎందుకు ఇది కాలేదు? తర్వాత ఇవాళ జలాల ఇష్యూ దాని గురించి చర్చిస్తాం. నా ఉద్దేశం ఏంటంటే సరే ఆ జలాలు చర్చిద్దాం కానీ అది కూడా వస్తాను. జలాలు చర్చించాం కానీ తిట్లు ఆగాలంటే ఎట్లా నేను ఇంతకుముందు నా ఇనిషియల్ దానిలో చెప్పాను. నవీన్ పట్నాయక్ ఏ తిట్లు తిట్టాడని 20 ఏళ్ళు సీఎం అయినాడు. నితీష్ కుమార్ ఏం తిట్లు తిట్టాడని 20 సంవత్సరాల తర్వాత సీఎం అవుతున్నాడు. ఈ సీఎం అయిన తర్వాత కూడా ఈ తిట్లేందుకు? సరే అయ్యేందుకంటే ఓకే గానీ వాళ్ళైనా వీళ్ళైనా
ఎందుకు ఇది మరే రాష్ట్రం లేదు తెలంగాణలో తప్ప ఈ కల్చర్. ఈ ఇద్దరి వైఖరి కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ అసహించుకుంటున్నారు ఇద్దరి పట్ల. వీళ్ళ మాటలు ఆ రోజు కేసీఆర్ గారు మోడీ గారిని పట్టుకొని ఫాసిస్ట్ అని మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా మోడీ గారి పట్ల గాని మిగతా నాయకుల పట్ల గాని అనేక విధాలుగా అసహ్యకరమైన భాష. మీ నేతలు కూడా నేనేమంటున్నా అసహ్యకరమైన భాష అంటే మనం ఒక ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడిన యొక్క మాటలు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు ఏవగించుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావడం లేదు. ఏమనుకుంటున్నారంటే ఈ టైప్ ఆఫ్ భాషలో మాట్లాడితేనే మాకు అధికారాలు వస్తాయని. కానీ ట్రెండ్ మారుతున్నది. ఈ రోజు తెలంగాణలో ట్రెండ్ అనేది మారుతున్నది. ఈ ట్రెండ్ మార్పులో రాబోయే రోజుల్లో ఈ రకమైన భాష మాట్లాడే వాళ్లకు ఎవరికి కూడా ప్రజాదరణ లభించది. ఇవాళ రాకేష్ గారు అంటున్నారు కృష్ణా జలాలు అనగానే మేము కాంగ్రెస్ పార్టీని తిడితే బీజేపీ ఎంపీలు వస్తున్నారని. మేము కాంగ్రెస్ పార్టీనే కదా తిట్టింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించిండ్రు, వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించిండ్రు అనే దాని గురించి కాంగ్రెస్ పార్టీని అంటే మరి వీళ్ళు ఎందుకు అడ్డం వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి అనేక విషయాలు ఇలానే ఉంటాయి. వీళ్ళు మాట్లాడిన యొక్క మాటలు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన యొక్క మాటల్ని ఎవరు కూడా సమర్థించడం లేదు. ఇవాళ అనేక రకాలుగా ఆయన పట్ల గాని గతంలో మా బండి సంజయ్ గారు అనేక సార్లు చెప్పిండ్రు ఈ మాట్లాడడంలో నాకు గురువు ఎవరంటే కేసీఆర్ గారని. కాబట్టి కేసీఆర్ గారి యొక్క భాషనే మిగతా వాళ్ళందరికీ అలవాటు అవుతున్నది. కాబట్టి ఇవాళ బాధపడితే ఏం లాభం? మీరు ఇన్ని రోజుల నుంచి మీరు చేసి ఇప్పుడు ఇక మాకు జ్ఞానోదయం అయింది లేకపోతే మేము ఆ విధంగా మాట్లాడడం మిగతా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా తన వైఫల్యాల నుంచి ప్రజలు చర్చించకుండా ఉండడం కోసం మాట్లాడే మాటలు. రెండోది కాంగ్రెస్ పార్టీ అయితే 100% తన 6 గ్యారంటీలు 421 ఈ హామీల విషయంలో చర్చ జరగకుండా ఉండడం కోసమే డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు. కాబట్టి ఇవి రెండింటినీ కూడా ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. ఈ 2 పార్టీలకు ప్రజల యొక్క ఆదరణ అనేది రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా కోల్పోతారు. ఇప్పుడు వెయిట్ అండ్ సీ దీంట్లో ఉన్నారు. రాబోయే రోజులలో ఒక మంచి రాజకీయ వ్యవస్థ రావాలనుకుంటున్నారు. మోడీ గారిని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని ఇతర పక్షాలు గాని ఎన్నిసార్లు తిట్టినా ఎన్ని రకాల అవమానపరిచినా వాళ్ళ తల్లిని అవమానపరిచినా కూడా ఓపికతోని ఏ విధంగా ఆయనే వ్యవహరిస్తూ వస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఆదర్శం అంటే అది. ఏ రోజున్న పార్లమెంట్ లో గానీ ఎక్కడ గానీ మోడీ గారు ఎవరినైనా జాతీయ స్థాయిలో కొంచెం పర్లేదు, బానే ఉంది. వేరే రాష్ట్రాలు కూడా పర్లేదు. వాళ్ళు తిట్టట్లేదు, మీరు తిట్టట్లేదు, పర్సనల్ గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక వాళ్ళు కూడా బూతులేని తిట్టట్లేదులేండి. బూతులేని తిట్టట్లేదులేండి కాంగ్రెస్ అయినా వాళ్ళైనా. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు ఏంది పేగులు మెళ్ళ వేసుకుంటా, తొండలు పంపిస్తా, ఇంకేంది ఇక తిట్లు నేను తిట్టలేను నేను. సరే అది ప్రతిపక్షంలో ఉంటే ఓకే, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం అవి తగ్గిస్తే మంచిది కదా. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. జీ న్యూస్ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి, స్వామికి కూడా. మీరు చెప్పినటువంటి మాటలు అందరూ కూడా పాటించి ఉంటే, గతంలో గాని ఇప్పుడు గాని నిన్నటి వరకు గాని పాటించి ఉంటే ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం గాని అంత కోపం గాని అలాంటి మాటలు రాకపోయేవి అనేది గుర్తుంచుకోవాలి. మొన్న ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన మాటలు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడిన తర్వాత అసలు అన్నం పెడుతున్నారా తినడానికి పెడుతున్నారా? నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇంట్లోనే భార్య బిడ్డలే భరించలేరు, మాట్లాడితే. మొన్న ప్రెస్ మీట్ లో పర్టికులర్ గా మీకు ఆబ్జెక్షనబుల్ వర్డ్స్ ఏంది? గతం నుంచి ఇప్పటిదాకా తిడుతూనే కేటీఆర్ తిడుతూనే ఉన్నాడు కదండి ప్రతిసారి. రేవంత్ రెడ్డి గారిని వినండి. రేవంత్ రెడ్డి గారిని మొన్న తిట్టినటువంటి మాటలు మీరు మర్చిపోయిండ్రా? ఎన్ని బూతులు తిట్టిరు కేటీఆర్ ఒకసారి గుర్తు చేసుకోండి. నాకైతే గుర్తుంది ఏంటంటే జూబ్లీస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి చెత్తనా కొడుకు అన్నాడు.
లేదు చెత్త లేదు, 25 లేదు. మొన్న సంవత్సరాలు ఉంటేనే కేటీఆర్ చెత్త నా కొడుకు మొన్న అన్నాడు. 3 రోజులు 4 రోజుల కిందనే కేటీఆర్ ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల ముఖ్యమంత్రి ఇక నేను మాట్లాడలేను కానీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి వచ్చినట్ల మాట్లాడాను. గతంలో ఈ రోజు ప్రేమేందర్ రెడ్డి మర్చిపోయిండో ఏమో నాకైతే తెలియదు కానీ కిషన్ రెడ్డిని రెండ మంత్రి అని తిట్టినటువంటి మాటలు ఏమో నాకైతే గుర్తున్నాయి కానీ ప్రేమేందర్ అన్న అది గుర్తున్నాయో కిషన్ లేదో రెడ్డిని అనలేదని అంటాం రాకేష్ గారు. కేంద్ర మంత్రి నేను చెప్పిన కదా, అరే ఇద్దరు అదే ఒకే దీంట్లో చెప్తాను ప్రేమేందర్ అన్న నేను అంత ఫీల్ అవ్వకండి, మీ గురించి కూడా నేను చెప్తాను. సరే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాటలకి అబ్జెక్షనా లేకపోతే గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? తోలు తీస్తా అన్నాడు. ఎందుకు తీస్తా అంటాడండి? తోలు ఏం చేసిరని తోలు తీస్తారు? ఈయనెవరు? ఏమైనా బడిపంతులా లేకపోతే బెత్తం పట్టుకొని కూర్చున్నాడా? దమ్ము ఉంటే అసెంబ్లీలోకి రమ్మన్నాము, మాట్లాడమన్నాము. అసెంబ్లీ ఇడిచిపెట్టి ప్రెస్ మీట్ పెట్టి గైబైపోయి ఫామ్ హౌస్ లో పండుకునేటటువంటి వ్యక్తికి కూడా సమాధానాలు చెప్పి అందరూ సమాధానం చెప్పలేక దాచుకొని ఉన్నాడు అని అంటే చూస్తూ ఊరుకుంటాడు. రేవంత్ రెడ్డి గారే స్వయాన పిలిచిర్రు, రా అసెంబ్లీలో కూర్చుందాం, చర్చ చేద్దాం. నీళ్ల మీద మాటి మాటికి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడి ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చి మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి చంద్రబాబు నాయుడుకి దారాదత్తం చేసిన తెలంగాణ నీళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇప్పుడు ప్రేమేందర్ అన్న అడిగిన మాటలకి బీఆర్ఎస్ లకు సమాధానం చెప్పమనండి. 290 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్నది ఎవరండి? 500 టీఎంసీలు అటు జగన్మోహన్ రెడ్డికి దారాదత్తం చేసింది ఎవరు? ఆ పళ్ళన్ని తప్పుడు పళ్ళన్ని చేసి నేపాలని మా మీద వేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కృష్ణా జలాల మీద మాట్లాడతాడు. కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కథ ముగిసేసి కాళేశ్వరం కాలనాగై కాటేసిన తర్వాత కూడా ఇంకా కృష్ణా జలాల గురించి మాట్లాడతాడు. నేను అడుగుతా, 1,00,000 కోట్ల రూపాయలు ఎవరిని అడిగి ఖర్చు పెట్టిండండి కేసీఆర్? ఎవరినన్ను అడిగిండా? ఎవరు ఆమోదమన్న తీసుకున్నాడా? బిల్లులు దాన్ని ఇష్టం వచ్చినట్లు పాస్ చేసుకొని కేసీఆర్ ఎంత చెప్తే అంత. ఈరోజు ఎవరు ఆ బాధపడిస్తున్నది? ఎవరు ఆ పాపానికి బాధ్యులేరు? ఎవరు ఆ రుణాన్ని కట్టాల్సి వస్తున్నది? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏమైనా కడుతుండ్రా? ఈరోజు కాళేశ్వరం మూతపడిపోయినటువంటి పరిస్థితి కన్నా దారుణం అయిపోయింది. 1,00,000 కోట్ల రూపాయల మీద వడ్డీ ఎవరు కట్టాలండి? ఇవన్నీ ఈరోజు భరిస్తున్నటువంటి ప్రభుత్వానికి దాని మీద అప్పులు బాధ్యత లేకున్నా దానికి కారణం లేకున్నా తెలంగాణ ప్రజల మీద భారం పడుతుంటే ఎవరికైనా కోపం రాదా? గతంలో కేసీఆర్కి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు తిట్టిండు అందరినీ? తెలంగాణ ధనిక తెలంగాణ ఇస్తేమి 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తేమి దాన్ని తీసుకొని పోయి కేవలం 72,000 కోట్ల రూపాయలే. కేవలం 72 అంటే 72,000 కోట్ల రూపాయలు. 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తే కేసీఆర్ ఒకడొచ్చి 8.5 లక్షల కోట్లు తెలంగాణ మీద బాకీ పెట్టింది కాక వీళ్ళకి దమ్ము ధైర్యం ఉండి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు. దాని గురించి మాట్లాడమనండి, చర్చ చేద్దాం, రమ్మనండి. ఎప్పుడన్నా మీరు ఖర్చు పెట్టిన లెక్కలు చూపించండి. ఎందుకు ఖర్చు పెట్టరు? ఎందుకు ఎవరు అనుమతి తీసుకొని లక్షల కోట్ల అప్పులు చేసిన తెలంగాణ మీద బరాబర్ తిడతారు, బరాబర్ అంటారు. తెలంగాణ సొమ్మును కాజేసినోడు, తెలంగాణ సొమ్ముని మొత్తం సర్వనాశనం చేసిన వాళ్ళని ఊరుకుంటారా అండి? నీ మీద కేసులు పెడితే జైలుకు పోతారేమో అంతే. కానీ తెలంగాణ ప్రజల మీద మోపిన భారం ఎవరు కట్టాలా? డబ్బులు నేనేం పాపం చేయకున్నా నేను 2.5 లక్షల అప్పున్నా, ప్రేమేందర్ అన్న అప్పున్నాడు, ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకుడు స్వామి కూడా రాకేష్ కూడా అప్పున్నాడు. ఎందుకు అప్పున్నామండి మనం ప్రభుత్వానికి? ఏం తప్పు చేసి తెలంగాణలో పుట్టడం మన తప్ప? లేకపోతే కావాలని కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో బాకీ అనుభవించుండని బాధపడడానికి కారణమా? ఎవరు కారణమే చెప్పండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ చేసిన భారాలు నెత్తి మీద పడతాయి, తెలంగాణలో కేసీఆర్ చేసిన భారాలు నెత్తి మీద పడతాయి. ఏం బాకీ, ఏం తప్పు చేసినామండి? కేంద్రం చేసిన 2 లక్షల అప్పు, రాష్ట్రం చేసిన 2 లక్షల అప్పు మేమెందుకు కట్టాలి? ఇవన్నీ కోపాలతో డెఫినెట్ గా ఎవరన్నా అంటారు. ఏ బాధ లేనోడు కేసీఆర్ తిట్టిండు. అన్ని బాధల మధ్యలో తెలంగాణని పరిపాలిస్తూ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటుంటే ప్రేమేందర్ అన్న అడుగుతాడు 421 హామీలు అనంట. అన్నా నువ్వు ఒక్కసారి 15 లక్షల గురించో లేకపోతే 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల గురించో జవాబు చెప్పి మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటదన్నా. 11 సంవత్సరాలు దాటింది కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి కనీసం 50 లక్షల ఉద్యోగాలన్నా తీసుకురాగలిగినరా అన్న? ఏం మాట్లాడతారు? ఏం కొద్దని 50 లక్షల ఉద్యోగాలు ఎట్లా? కాదు భరత్ గారు చెప్పేది నండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని అంటే 11 సంవత్సరాలకి 22 కోట్ల ఉద్యోగాలు కదా. ఉన్నదే 3.5 కోట్లు, 50 లక్షల చెప్పాలి
వాళ్ళు ఎట్లా చెప్పిర్రో, ఏ ఉద్దేశంతో భరత్ గారు. చెప్పాలి మరి, ఆ దేశ ఏ భరత్ గారు. ఉద్దేశంతో చెప్పిర్రో చెప్పాలి కదా భరత్ గారు, మరి. నా మీరు ఉద్దేశంతో ఒకటి ఇప్పుడు మీకు ప్రతి ఇంటికో ఉద్యోగం రావాలి ఇప్పుడు. పార్టీలు ఎట్లా డైవర్ట్ చేస్తున్నాయో సరే భరత్ గారు. నేను ఆగండి, అనేది- ఆగండి. సుజాత గారు ఎట్లా అంటారు మరి పోర్టల్ సుజాత గారు ఒక్క నిమిషం ఎందుకు సుజాత గారు ఒక్క నిమిషం ఇప్పుడు రేవంత్ పోర్టల్ ఇప్పుడు కేసీఆర్ తిట్టుండొచ్చు ఒక నిమిషం కేసీఆర్ తిట్టుండొచ్చు కానీ వయసులో పెద్ద మనిషి కేసీఆర్ రేవంత్ రెడ్డి వయసుకే- గారు వయసుతో 20 ఏం సంవత్సరాలు సంబంధం పెద్ద అండి? అధికారంలో తిడితే ముఖ్యమంత్రి ఈయన ఒక ఉన్నాడు, ఆ వినండి గతంలో ఆయన ఉన్నాడు. తిడితే మర్యాదగా జవాబు చెప్తే రేవంత్ రెడ్డి కీడితే ఇంకా పెరుగుతుంది కదా అంటే ప్రతిసారి అనుకుంటూ పోతే మాట్లాడకుండా ఉంటేనేమో శాతకంద లేదు ఆయన అన్నాడు మొన్న విసరక తమలపాకుతో కొడితే విసరకరతో కొడతా అని చెప్పాడు 1కి 10 అంటానే చెప్పాడు చిట్ చాట్ లో చెప్తాడు మరి పని పాట లేని వాళ్ళు కదా, ఏం అది చెప్తారు ఇప్పుడు మిగిలిందే గది కదా ఇప్పుడు అన్నది రేవంత్ రెడ్డి సతీష్ గారు మిగిలిందే గది కదా, ఇంకేం మిగిలింది? జూబ్లీస్ లో ఓడిపోతే దిక్కు దివాణా భరత్ గారు. లేదు. ఈ రోజు అంటే భరత్ గారు. వాళ్ళు యా, చాలా చెప్పండి. పెద్ద మెజార్టీతో లే, కాదు, భరత్ గారు. గెలిచిర్రట. చెప్పండి. ఆగండి అన్న, ఆగండి, కాదు, ఆగండి. కాదు, మీరు చాలా కాదు, సేపు కాదు. మాట్లాడింది కదా, నన్ను 5 నిమిషాలు లే, కాదు, మాట్లాడలేదు. 5 నిమిషాలు పంచాయతీ అయిపోయింది అక్క. ఎన్నికలలో తరిమి కొడతారు అన్నారు. ఏమైంది? ఎందుకు ఎవరెవరిని తరిమి కొట్టిండ్రు? ఎందుకు మరి మీకు 65% రాలేదు? రావాలే కదా. అట్లా అంటే ఏమంటారు, వీళ్ళు అసలు ప్రచారానికే పోలేదంట. ఎందుకు ఇంట్లో తిని కూర్చోమన్నారా? ఎందుకు మీకు ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది? ఎందుకు మీరు బలపరిచిన అభ్యర్థులకు, పోటీ చేస్తున్న అభ్యర్థులకు మీరు సహకరించొద్దా? ఇంట్లో కూర్చున్నారంటే ఓట్లు వాళ్ళే వేసేసారంట. అట్లా ఇంట్లో కూర్చుంటే ఇట్లా కోట్లు ఎందుకు ఖర్చు అవుతుండే? ఇట్లా రాజకీయం ఎందుకు కంపులు వేసిపోతుండే? భరత్ గారు, అబద్ధాల మాటలకు కొంచెం హద్దు అదుపు ఉండాలి. భరత్ గారు సబ్జెక్ట్ కాకుండా వేరే భరత్ గారు, వేరే ఒక్క చర్చ నిమిషం. నడుస్తుంది. నేను ఏమంటాను అంటే భరత్ గారు యా ఒక్క నిమిషం. సబ్జెక్ట్ రేవేంద్ర అన్న మాట్లాడదాం. మాటలకి ఒక్క అక్క నిమిషం నేను 2 సమాధానం చెప్పింది. చెప్తా. అక్క కేంద్రంలో చెప్పింది అంట మాట్లాడదాం. కాంగ్రెస్ వాళ్ళు తిట్టిందంట. పొద్దున్న లేస్తే నెహ్రూని తిట్టకుండా ఉన్నారా? కాంగ్రెస్ అని సోనియా గాంధీని తిట్టకుండా ఉంటారా? రాహుల్ గాంధీ ఎన్ని తిట్లు తిట్టిర్రండి. సోషల్ మీడియా వేదికల వీరే తిడతారు, ఏమంతే? పార్లమెంట్ లో వీళ్ళే తిడతారు. తిట్టకుండా విమర్శలకు తిట్లకు తేడా ఉంది. విమర్శలు విమర్శలకు తిట్లకు తేడా ఉంది. అంటే నీ కులాన్ని, నీ మీలాగా జాతిని భూత పురాణం మార్చేస్తే కాదు. తిట్లు కావు అవి. భూత పురాణం నీకు కాదు. పుట్టిన కులాన్ని మన జాతిని కుటుంబ మార్చేస్తే సభ్యులతో తిట్లు సహా అన్నారేమో మీ అందరినీ భాషలో. తిడుతూనే ఉన్నారు. విమర్శలు రాజకీయంగా చేయాలి, వ్యక్తిగతంగా. వాళ్ళు ఖాన్ అంట, ఆమె ఇటలీ నుంచి వచ్చిందంట, మరి కాదా? నెహ్రూ చేసిన కాదా? పాపాలంట. అబద్ధం అది? ఇవి విమర్శలు అబద్ధం. ఎట్లయితే? వాళ్ళ అబద్ధం. పుట్టుక అదే గురించే, అది. వాళ్ళ పుట్టుక గురించే అబద్ధం. మీరు అవమానించినప్పుడు, కొత్తదేమిటి? పుట్టుక గురించే రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా కూడా ఏనాడు మోదీ ఇక్కడ గారు ఉన్నాడు ఆయన, రాహుల్ గాంధీ గారు. కొద్దిగా బూతులు తిట్టలే, చెప్పండి ఆయన. బూతులు తిట్టలే. మీరే తిట్టిర్రు, పార్లమెంట్ సాక్షిగా తిట్టిర్రు, బయట తిట్టిర్రు, లోపల తిట్టిర్రు. మీరు చెట్ట మాట్లాడతారన్న ఇక్కడ ఉన్న బండి సంజయ్కి నోరొక్క అదుపు లేదు. కేంద్రంలో కూర్చొని ఇందిరాగాంధీ, నెహ్రూని, గాంధీ మహాత్ముని అందరినీ తిట్టుకుంటూ వచ్చేది మీరు. ఎవరిని ఇడిచిపెట్టిర్రన్నా? మీరు కొత్తగా చెప్తే ఏదైనా సిద్ధులు అంటారు కానీ ఎట్లయితే? శరత్ గారు ఈ ఎవరు తగ్గేదిలే అంటారు, ఏం చేయాలి ఇక? అసలు కాదు, ఇక ఫుల్ స్టాప్ కామాలు లేకుండా ఇట్లా గనక మనం మాట్లాడుతూ పోతుంటే ఇక అసలు సబ్జెక్ట్ ఇంకో వైపు పోతుంటది. డిస్కషన్ బికమ్స్ రాదర్ మీనింగ్లెస్. నో ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా ఒప్పుకోవట్లేదు, అంటే కొంచెం భాష చేంజ్ చేసుకోవాలని ఎవరు ఒప్పుకోవట్లేదు. భరత్ అట్లా కాదండి. ఇప్పుడు ఒక విషయం అండి, కేసీఆర్ అప్పులు చేసినాడు, ఓకే ఫైన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పులు చేస్తున్నాడా లేదా? తల్లికి మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి, దయచేసి మధ్యలో క్రాస్ టాక్ చేయకండి. ఎందుకంటే డిబేట్ యొక్క స్టాండర్డ్ పడిపోతుంది. ఎందుకు ఒక మంచి ఛానల్లో మీకు అంత మంచి అవకాశాలు ఇచ్చినారు, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పచ్చు, అందరికి అన్ని పాయింట్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశాలు ఉండే. ఇప్పుడు ఒక విషయం భరత్, రేవంత్ రెడ్డి అప్పులు చేస్తున్నాడా లేదా ఈనాడు మన బడ్జెటరీ అలొకేషన్స్ గానీ ఇతరత్రం గానీ? తర్వాత రెండవది, ఎక్కడన్నా అంత నేను అసలు సుజాతను ఒక ప్రశ్న అడగాలి, మీ కార్పొరేషన్ కి ఏమన్నా డబ్బులు ఇచ్చినారా అమ్మ? నయా పైసా ఆనెస్ట్ గా చెప్పు. అంటే నీ సమాధానం వచ్చే సందర్భంలో చెప్పండి, మీ కార్పొరేషన్ పరిస్థితి ఏంది? మీ కార్పొరేషన్ కు నయా పైసా ఇచ్చినారా? మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యేటి నాటికి మీ పరిస్థితి ఏంటిది అనే దాని మీద మీరు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే నేను ఐ హావ్ బీన్ అడ్వైజర్ టు ది వైశ్య బ్యాంక్, ఇది వాసవి కోఆపరేటివ్ బ్యాంక్ మోర్ దెన్ 25 years. నాకు వైశ్యులతో అవినాభావ సంబంధం ఉంది. మీ కార్పొరేషన్ పరిస్థితుల గురించి
టోటల్ గా అవగాహన ఉంది మీ పరిస్థితి ఏంది. మీరు ఇన్ ప్రైవేట్ గా ఏం మాట్లాడినా కూడా నా మిత్రులు చాలా మంది నాకు చెప్పినారు. బట్ అది నేను దాన్ని పర్సనలైజ్ చేయదలుచుకోలేదు. రెండు, నేను చిన్నగా జర్నలిస్ట్ గా ఉన్న రోజుల్లో ఒక స్వామినాథన్ అని టీఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండే. ఆయనే ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన కొన్ని విషయాలను ఇవ్వకపోతే ఎన్టీఆర్ తోలుదీస్తా అన్నాడు. ఆనాడు పత్రికలు ఆయనను బైకాట్ చేసినా మేము, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, నీకు అసలు విలేకరుల సమావేశంలో మాట్లాడే భాషను కంట్రోల్ చేసుకోలేకపోతే నిన్ను ఇంకోసారి కవర్ చేయము, యూ షుడ్ స్టిక్ టు సర్టెన్ స్టాండర్డ్స్ అని మనం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ కి చెప్పారా? లేదు, స్వామినాథన్ కి చెప్పినాం. స్వామినాథన్ ఎన్టీఆర్ తోలుదీస్తా అన్నాడు. చాలా నీచాతి నీచంగా. అంతేందుకండి, స్వర్గీయ సిహెచ్ రాజేశ్వరరావు గారు డైరెక్ట్ గా ఎన్టీఆర్ ను ఉరిదీయాలన్నాడు. ఆయనను కూడా చెప్పినాం మేము, దిస్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యాజ్ అ వెటరన్ పాలిటిషియన్ యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ఫైనాన్షియల్ రెడ్ అండ్ ఫైనాన్షియల్ వీక్నెస్, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇన్ స్టేట్ ఎకానమీ ఆర్ క్వైట్ కామన్. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. తర్వాత రెండోది, కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రిని ఏమనలేదా? ఇటీవల కదా చాయ్ చాయ్ అని ఒక రీల్ తీసినారు ప్రధానమంత్రి మీద. తర్వాత రేవంత్ రెడ్డి గారు బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు? ఆయనని మోడీని తర్వాత అమిత్ షాని అతనికి వారసులు అన్నారు, గాడ్సే వారసులు అని అన్నారు. అంటే ఈ పరిభాష ఒక ముఖ్యమంత్రి, ఒక సర్వింగ్ ముఖ్యమంత్రి, ఒక సర్వింగ్ ప్రధానమంత్రి గురించి ఇంత దిగజారిన వ్యాఖ్యలు నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా చాలా దుర్మార్గమైన విషయం. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సైకోఫాన్సీకి ఎక్కువ రెస్పెక్ట్ అనేది జరుగుతుంది రాజకీయాల్లో. అంటే ఎవరు ఎక్కువ రేవంత్ రెడ్డిని పొగిడితే వాళ్ళకంత ఉన్నతమైన స్థానం వస్తుంది అనేటువంటి ఒక భ్రమలలో ఉండి ఏ కాంట్రిబ్యూషన్ లేకుండా ఉతగనే ఈ నోటి దూలకు మాట్లాడము, రేవంత్ రెడ్డి ఏది చెప్పినా అదే కరెక్ట్ 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 అని డూడు బసవన్నలా అంతా అక్కడ పెట్టుకున్నాడు అండి. ఆ మంత్రివర్గంలో అట్టనే కాలిపోయింది, ఆ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అట్టనే కాలిపోయింది. ఎవడొక్కడు కూడా అసలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది అనేటువంటి మాట మాట్లాడదు. ఎన్టీఆర్ తర్వాత ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి గారి ముందు ఎంత హారిబుల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండేనండి, దుర్భరమైన పరిస్థితి. మేము వివరాలు లైవ్ విట్నెస్ టు దట్. అయినా ఆయన ఏం చేసినాడు, బీపీఆర్ విఠల్ అని ఒక ప్లానింగ్ కమిషన్ కు అతని ఉపాధ్యక్షుడు పెట్టుకొని ఫైనాన్షియల్ వాళ్ళందరితో డిస్కషన్స్ డిబేట్ చేసి ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ను తగ్గించి రకరకాల విధానాల ద్వారా ఫైనాన్షియల్ కెపాసిటీని పెంచినారు. మనం రోషయ్య గారిని యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ గా చూసినాం. దుబారా అంటే ఈవెన్ మంత్రులకు విదేశ పర్యటనలు కూడా రద్దు చేసినారు. తర్వాత ఒక కండిషన్ తీసుకొచ్చినారు, ఏమని, రిటైర్మెంట్ కంటే 5 సంవత్సరాల ముందు ఏ ఆఫీసర్ కూడా ఫారిన్ టూర్లకు పోవద్దు అని అన్నారు. అట్లా ఆర్థికంగా ఒక క్రమశిక్షణను పాటించి ఆర్థిక వ్యవస్థలను ఇంప్రూవ్ చేసినాడని చూసినాం. కానీ ఇక ఎన్ని పడితేన్నలు ఇప్పుడు చూడండి, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అది ఇది అని చెప్పేసి 25 ఎకరాలు అంటారు, అదేందో లక్షల కోట్ల అప్పులు అంటారు. అసలు ఈ రాష్ట్రము రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ కోలుకుంటుందా అనేంత ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఇవాళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే, అది కదండి, మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాడు, ఏమన్నాడు, 1000 కోట్లు ఇస్తాను, ఇప్పటికి 1000 పైసలు ఇచ్చినాడా? ఫస్ట్ పాయింట్. ఇవాళ నిన్న మళ్ళా పోయి అక్కడ సర్పంచ్లకు ఏం చెప్పినాడు, మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నేరుగా డైరెక్ట్ గా నేను సర్పంచ్లకే ఇస్తాడు. ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ది ఎమ్మెల్యేస్? చెప్పండి. ఒక లెజిస్లేటర్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సర్పంచ్ కే డబ్బులు ఇస్తే మరి ఆనాడు ఏముందంటే తప్పే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా డైరెక్ట్ గా పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎమ్మెల్యేల ద్వారా మళ్ళీ ఇస్తే ఎమ్మెల్యేలు కదా, ఏ పార్టీ నుంచి గెలిచినా డైరెక్ట్ గా సర్పంచ్లకు ఇస్తే తప్పే ఉంది సార్. ఒక విషయం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ది ఫైనాన్సెస్, ది అటానమీ, ది పీరియాడిక్ ఎలక్షన్స్ ఎట్సెట్రా అనేది వాటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకొచ్చినారు. తర్వాత ఇట్లాంటి అనౌన్స్మెంట్స్ చేయాలంటే బడ్జెటరీ ఎలొకేషన్స్ ఉండాలి. పోనీ ఇవాళ ఇస్తాడా? ఇవాళ కాదు కదా, నెక్స్ట్ ఇయర్ లో ఇస్తానన్నాడు. అంటే హీ షుడ్ పుట్ అప్ బడ్జెట్ ప్రపోజల్స్. అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి సంయమనంతో ఏం మాట్లాడాలా, ఏమంటే చాలా గ్రామాలు తర్వాత గ్రామీణ ప్రాంతాలు చాలా నెగ్లెక్ట్ అయినాయి, చాలా సమస్యలున్నాయి, అతి వర్షాల వల్ల రోడ్లు తర్వాత గ్రామీణ వ్యవస్థ సర్వనాశనం అయింది. కాబట్టి వచ్చే బడ్జెటరీ ఇయర్ లోపల ఈ రకంగా ఇయ్యాలన్న ఒక పొందుబాటు ఒకటి చేస్తాము, తద్వారా మిమ్మల్ని ఆదుకుంటామని అంటే సరిపోతుంది. అది మర్యాద గల మాట. ఏ ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఏ మంత్రికి సంబంధం లేదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇంట్లోంచి జేబులోంచి పైసలు ఇచ్చినట్టుగా మాట్లాడినాడు. మీరు ఒకసారి మళ్ళీ యూ ప్లే ది చీఫ్ మినిస్టర్స్ స్టేట్మెంట్ యెస్టర్డే. ఎంత నీచంగా మాట్లాడినారు.
అట్లా కాదు, మనది ఒక ఫెడరల్ సిస్టమ్. మన దగ్గర అంటే ఎమ్మెల్యేలు అందరు అవినీతి పరులు అన్నట్టు ప్రొజెక్షన్ చేయడం కానీ, ఎవడు నిన్ను పైసలు అడిగినా నాకు చెప్పు, నేను వాడిని ఉద్యోగాలు లేకుండా చేస్తా అంటాడు ప్రతిసారి. అంటే ఈయన ఇంట్లో బండ్రోతలా అయింది మంత్రులు. మీరు చూడండి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ స్పీచ్ లో ఏమన్నాడు, ఎవరన్నా మీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అపాయింట్మెంట్ లో తలదూరిస్తే మీ ఉద్యోగాలు వాడికి ఉద్యోగమే లేకుండా చేస్తా అన్నాడు. ఇది ఏం భాష అండి? ఏమన్నా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమైనా ఉంటుందా లేదా? అసలు ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, ఈజ్ మోస్ట్ అన్ఫిట్ టు బి ఎ చీఫ్ మినిస్టర్. He doesn't deserve to be a chief minister. I have never seen a politician with such a low political morale and low commitment to the public cause. ఓకే ఓకే ఎస్ రాకేష్ గారు. భరత్ గారు, ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, సుజాత గారు చెప్పారు, సుజాత గారు చెప్పింది నేనేమంటున్నా అంటే 2 అంశాలండి. ఫస్ట్ ప్రేమేందర్ రెడ్డి గారికి చెప్తాను, తర్వాత సుజాత గారి దగ్గరికి వస్తాను. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 1997 కాకినాడ తీర్మానం 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి అది ఇవ్వకుండా వాజ్పేయి గారి ప్రభుత్వంలో 2003లో తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏదైతే ఆ రోజు 2013-14లో స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్న దానికి ఏదైతే 299 టీఎంసీలు తాత్కాలిక అలొకేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్. లేదు సార్, ఆ సబ్జెక్ట్ పోయినప్పుడు నేను జస్ట్ కాకినాడ తీర్మానం గురించి కృష్ణా జలాలు అది కాదు టాపిక్. వచ్చినాం సార్, రాజీనామా కూడా చేసినాం సార్. వేరే టాపిక్ వేరే టాపిక్. మనం మాట్లాడేది భాష. మీరు ఎన్ని రాజీనామాలు చేసారు తెలంగాణ గురించి? ఎన్ని రాజీనామాలు చేశారు చెప్పండి. తెలంగాణ రక్షించడానికి ఏం చేశారు? మీరు మాట్లాడండి. ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, రాకేష్ గారు ఒక్క నిమిషం. భరత్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు తెలంగాణ సాధనలో ఎవరి కంట్రిబ్యూషన్ అన్నది కాదు, మన నేతల భాష. కష్టం భరత్ గారు. ప్రేమేందర్ రెడ్డి గారు కూల్. ప్రేమేందర్ రెడ్డి గారు కూల్. అధికారం అనుభవించిన వాళ్ళు మీరు మళ్ళీ ఇస్తారు, మీకు మళ్ళీ ఇస్తారు, టైం ఇస్తారు. ఇలా మీరు భారతీయ జనతా పార్టీ గురించి, తెలంగాణ గురించి, భారతదేశానికి ఒక ఎయిర్లైన్స్ లేనటువంటి దేశం, ఎయిర్లైన్స్ లేని దేశం కాదు. నేనేమంటాను, మళ్ళొకసారి మతాన్ని రెడ్డి గారు, రాకేష్ గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు ప్లీజ్. పడిపోయింది మీరు ఇవాళ. మీరు మాట్లాడారు. ప్రేమేందర్ రెడ్డి గారు ప్లీజ్. కాంగ్రెస్ ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. నడిపిస్తున్నారు. ఒక్క నిమిషం. మంచి విషయంలో ఒక డిబేట్ పెట్టిండ్రు. నిజంగా ప్రేమేందర్ రెడ్డి గారు మళ్ళీ డైవర్ట్ చేయడం. సమయం వచ్చినప్పుడు మాట్లాడండి. వేరే ఇష్యూ. ప్రేమేందర్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. కాబట్టి వాళ్ళు అవి రాకుండా ఆగండి. అని ఆయనే సరే ప్రేమేందర్ రెడ్డి గారు ప్రశ్నించారు. డ్రామా ఏమంటారంటే ఏది ప్రశ్నించద్దు. మీరు ఒక ప్రాజెక్ట్ నిధులు ఎందుకు ప్రశ్నించద్దు. సబ్జెక్ట్ దాటుతున్నారు. సబ్జెక్ట్ నష్టం చేస్తున్నారు. నష్టం చేసిర్రు, చేస్తూనే ఉన్నారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నారు. శరత్ గారు వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు మీరే మాట్లాడండి. ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడిన తర్వాత రాకేష్ గారికి అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రధానమంత్రి వస్తే కనీసం అభివృద్ధి కార్యక్రమాలు ప్రేమేందర్ రెడ్డి గారు ఇద్దరు ఇలా మాట్లాడితే ఎవరిది అర్థం కాదు. మీరు వెళ్ళట్లేదు, ఎవరిది వెళ్ళట్లేదు. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ అయ్యారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్, మేము పాలకపక్షం కాదు. నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు.
మీరు డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు, మీరు ఫస్ట్ బయట పెట్టండి సార్. నేనేమంటాను, నేను ఒప్పుకున్నా అని చెప్పారు కదా, అసెంబ్లీలో చర్చ జరిగింది, హరీష్ రావు గారు దానికి సమాధానం ఇచ్చారు. మీరు వినకపోతే అది మీ ఇష్టం సార్. నేనేమంటున్నానంటే ఈ రోజు మీరు ఏదైతే వాటర్ అలొకేషన్ చేయకుండా ఎందుకు తెలంగాణను వేధిస్తుండ్రు, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను, యూరియా ఎందుకు దొరకట్లేదు సార్ తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ వేరే టాపిక్ లోకి వెళ్తున్నారు రాకేష్ గారు. లెట్ us restrict to లాంగ్వేజ్, ఎందుకంటే అది చాలా టాపిక్స్, టైం వేరే టాపిక్ వేరే మీద చర్చ ఉంది. 10 నిమిషాలు క్లోజ్ చేయాలి మనం ఇది. సుజాతక్క గారికి ఒక మాట చెప్తా. నేనేమంటున్నా అంటే అక్క కాగ్ రిపోర్టు మొన్న మేము చేసిన అప్పు గురించి చెప్పడం జరిగింది. కాగ్ రిపోర్టు వీలైతే మీరు దయచేసి చూడండి. మీ నోటికి ఎంత వస్తుందో మాట్లాడకండి. పార్లమెంట్ లో దాంట్లో పెట్టినటువంటి ఆన్ ది బుక్స్ మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి శరత్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి దాదాపుగా 12,000 గ్రామ పంచాయతీలు, 12,000 ప్లస్ ఉన్నాయి. నేనేమంటున్నాను, 12,000 గ్రామ పంచాయతీలకు 10 లక్షలు అన్న కాడ 5 లక్షలే తీసుకుందాం యావరేజ్ గా. 5 లక్షలు తీసుకున్నా గానీ 60,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరపాలండి. ఇచ్చినే చెప్తా ప్రభుత్వం దగ్గర లెక్క తీసుకోండి. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు అన్న? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ నువ్వు ఏం చేసినా చెప్పరా? కాదు గరీబీ హటావు, మొత్తం పేదలకందరికి ఇల్లు కట్టిస్తామన్నాడు. మీ మోదీ కట్టించిందా? 15 లక్షలు వేయించిందా? వేసిందా? ఎవరికే కట్టించింది చెప్పరాదు. ఎంతకైతే ఇల్లు? ₹1,00,000 ₹1,00,000 భరత్ గారు లాంగ్వేజ్. భరత్ గారు నేను ఒకటే అంటున్నా, నేనేమంటే బీజేపీ సబ్జెక్ట్ ప్రిపేర్ రాలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు అచ్చిపోదాం అనుకుంటుంది. మీకేమైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, నేను సబ్జెక్టే మాట్లాడతా. నేనేమంటాను, నేను మాట్లాడు మీరు కాదు, నేనేమంటాను ప్రిపేర్ అయ్యి రాలే మాకు అర్థమవుతుంది. నేనేమంటానంటే కాంగ్రెస్ ను ప్రశ్నించడం మీరే వస్తారు, మధ్యలో బీజేపీని ప్రశ్నించడం మీరే వస్తారు. ఎవరిని ప్రశ్నించదని చెప్పండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నా. ఒకటే ఆనందం, మీకేందో తెలుసా? మీ ఆనందం ఏందో తెలుసా? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టలేదు. కాకెత్తుకోపోయింది కదా అప్పుడు కాకినాడ తీర్మానం, కాకెత్తుకోపోయింది కదా. ఎవరు దోస్తున్నారు? ఎంక్వైరీ కమిటీ నీ దగ్గర వేసుకోవాలి. ఎవరు మేమేమన్నా ఇక్కడ నేను ఒకటే అంటున్నా, మీరు ఈ దేశాన్ని అమ్ముకుంటుంది, తాకట్టు పెడుతుంది. మీరు ఎయిర్పోర్ట్స్ అమ్ముకుంటారు, అదాని కంపెనీకి అమ్ముకుంటారు, అంబానీ కంపెనీకి అమ్ముకుంటారు. మీరు బేకార్ మాటలు మాట్లాడుతున్నా. నేను ఒకటే అంటున్నా, నేను ఈరోజు మిషన్ కాకది ఎవరు తీసుకొచ్చారు? మిషన్ భాగీరథ ఎవరు తీసుకొచ్చారు? ప్రాజెక్టులు ఎవరు తీసుకొచ్చారు? దేశం మొత్తంలో కట్టినట్టు ఏమైంది? ఏం కాలే. సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. మీరు ఇద్దరు మాట్లాడింది వేరే వాళ్ళకి. భరత్ గారు రేవంత్ రెడ్డి గారు ఇది మన ఎంపీలు ఉన్నారు. ఏం రాకేష్ గారు మన టాపిక్ మిషన్ మాట్లాడితే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. నేను ఒకటే అంటున్నామన్నా, మీరు 8 మంది ఎంపీలు ఏం చేసిరో ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు టాపిక్ డివేట్ అవుతుంది. ఇప్పుడు కాదు బీజేపీ ఏం మాట్లాడదు బీజేపీ గురించి. నిన్న రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏం తిట్టలే కదా. మీరు దోస్తులు బడేపై ఇద్దరు కలిసి మీరు అంబానీని సాస్తారు, ఆయన ల్యాండ్ ఇస్తారు. ఇక్కడ అదాని సాస్తారు, ఇక్కడ ల్యాండ్ ఇస్తారు. అదే నడుస్తుంది. ఏముంటా చెప్పండి. కరెక్ట్ పోవట్లేదు భరత్ గారు. ఇద్దరు మాట్లాడితే ఏం చేయాలి? ఇద్దరు మాట్లాడితే ఆయన చెప్పు, ఏం చేసావు చెప్పు, తీసుకొచ్చిన ప్రాజెక్టు చెప్పండి. నేనేమంటానంటే ఒకటే బీజేపీ పార్టీ అందరినీ మోసం చేయడానికి అంతరమే ఉన్నాయి. ప్రేమేందర్ రెడ్డి గారు, రాకేష్ గారు, మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. మీ ఇద్దరు మాట్లాడితే ఎవరికి ఏది పోవట్లేదు. ఇద్దరు సైమల్టైన్స్ గా మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే టాపిక్ డివేట్ అవుతుంది. ఇప్పుడు నాకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. ఎస్ కాళ సుజాత గారు. ఫస్ట్ శరత్ అన్న గారికి నేను ఒక మాట ఆన్సర్ అడగాలి. మరి ఇంతసేపు ఇంత గావు కేకలు పెడితే కూడా మరి వారు ఒక్క మాట ఎందుకు మాట్లాడు? జస్ట్ నేను లిటిల్ స్మాల్ ఇంటరప్షన్ చేస్తే వాళ్ళు మంచి ఛానల్లో అవకాశం వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు అన్న మాటలన్నిటికీ కూడా నేను కూడా బాధపడుతున్నాను. ఇప్పుడు డెఫినెట్ గా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత ఇంటరప్షన్ అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే ఇప్పటిదాకా. మరి ఇది డిబేట్ అయినా? కంట్రోల్ చేయలేదు. సారీ టు భరత్ అన్న, మీరు అస్సలు నేనేమంటా అంటే నేను ఆగాను. మీరు క్రాస్ టాక్ చేసుకుంటే
క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? ఒక నిమిషం, భరత్ గారు చేయలేదు కంట్రోల్ అంటే క్రాస్ టాక్ అంటే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళని తీసేయాలి జూమ్ లో, లేకపోతే నేను తిట్టాలి. మీరిద్దరు 10 సంవత్సరాలుగా డిబేట్ చేస్తున్నారు, ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు చేస్తున్నారు. కానీ ఒకళ్ళొకళ్ళు క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? రాకేష్ గారు మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని ఎంటర్టైన్మెంట్ ఇస్తే, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే నేనేం చేయాలి? మీరు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని డిసైడ్ చేసుకుంటే నేనేం చేయాలి? భరత్ గారు కంట్రోల్ చేయాలంటే మీరు ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. నేనైనా 10 సార్లు అంటే 15 సార్లు అంట, తర్వాత ఏం చేస్తా? ఇచ్చుకోండి ఎంటర్టైన్మెంట్, చూసుకోండి పబ్లిక్ అంట, అంతే కదా? చూసుకోండి తిట్టుకోండి పబ్లిక్ అని అనుకుంటా. నేను ఎన్నిసార్లు చెప్పాను? ఒక 20 సార్లు అన్నా కూల్ కూల్ అని. రేవంత్ రెడ్డి గారు 10 సార్లు అన్నా వినండి, మీరు లైవ్ లో వినండి. సినిమా చూసుకుంటూ కూర్చున్నట్టుంది ఈ డిబేట్ లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ గురించి లేకపోతే ఎవరో ఒకళ్ళని వెళ్ళిపోండి మీరు అని చెప్పాలి. అది చెప్పే పరిస్థితి లేదు కాబట్టి కూల్ అని చెప్పారు, అంతే కదా? మ్యూట్ చేయాలండి, మ్యూట్ చేయాలి. మ్యూట్ చేస్తే సైలెంట్ అయిపోతారు ఒక్కరు 10 సార్లు. అందుకని ఎంటర్టైన్మెంట్ మీకే తెలుస్తుంది. ఈ డిబేట్ లో ఒక నిమిషం, డిబేట్ లో 5-6 నిమిషాలు మాట్లాడిన తర్వాత చూసుకుంటే మీకే తెలుస్తుంది ఏందో ఎవరు చేశారు. భరత్ గారు ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడి సీఎం అన్నారు. నేను ఐ కాంట్ యాక్సెప్ట్. నాకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి సీఎం గారికి. ఇన్ని మాటలు అన్నటికి మీరు ఆన్సర్ అడుగుతున్నారే. లో ప్రొఫైల్ సీఎం అని ఎందుకు అనాలి? ఆయన సీట్ లో కూర్చోబెట్టిర్రు. ఎలాంటి వారైనా ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది కాదు, ఇప్పుడు ఆయన సీఎం. ఎలా అంటారండి లో ప్రొఫైల్ సీఎం? ఇంత నీచాతి నీచమైన సీఎం ని నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. మీరు ఈరోజు ఒక పెద్ద హోదాలో ఉండి మీరు ఒక అనాలిసిస్ట్ గా వచ్చి సీఎం ని డైరెక్ట్ గా తిడుతూ ఉంటే, ఇంతకు ముందు ఎవరైనా ఇలా తిట్టారు అనాలిసిస్ట్ లో డైరెక్ట్ గా సీఎం ని? మరి మిగతా విషయాలలో ఏం మాట్లాడట్లేదు, కేవలం రేవంత్ రెడ్డి గారినే తిడుతున్నారు. నాశనం అయిపోయింది తెలంగాణ అని మేము మాట్లాడుతుంటే గతం గురించి చెప్తుర్రు. గతంలో కేంద్రంలో ఫండ్ ఉండే, తెచ్చుకుంటుండే, లేదా రాష్ట్రంలో చాలా వనరులు ఉండే, ఏదో ఒక రూపంలో ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఉంటుండే. ఈ రోజు వనరులు ఉన్నాయా? లేదు అనంటే ఈ రోజు భూములు మిగిల్చారా? లేదు అనంటే ఇంకోటి ఏమన్నా ఉందా రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి? అప్పులు చేశారని మా మీద అంటున్నారు కదా. ఈ రోజు 2 సంవత్సరాలలో నెలకు 6,500 కోట్ల వడ్డీలు అప్పులు కడుతూ ఉంటే 2 సంవత్సరాలకు 25 నెలలకి ఎన్ని లక్షల కోట్లు అవుతాయో ఒక్కసారి క్యాలిక్యులేషన్ చెప్పి, వారు కూడా వాసవి బ్యాంకుకి 25 ఏళ్ల నుంచి అడ్వైజర్ గా ఉన్నానంటున్నారు కదా. లెక్కల్లోనే అడ్వైజర్ ఉండి ఉండొచ్చు. మరి ఆ లెక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత వారిది కూడా ఉంది. గతంలో రాష్ట్రం మీద అప్పులు లేకుంటుండే. డెఫినెట్ గా ఏ ముఖ్యమంత్రి వచ్చినా డబ్బులు లేకపోయినా నడపగలుగుతారు. అప్పులుంటే ఏ విధంగా నడపాలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకో మాట అన్నారు శరత్ గారు, ఆయన జేబులో నుంచి ఇస్తున్నారా, ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? ఆ మాట మీరు ఎలా అంటారండి? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నిధులో నుంచి ఇస్తాను అని అన్నారు. ముఖ్యమంత్రి నిధులు అని అంటే రేవంత్ రెడ్డి గారి ఇల్లా? ఎమ్మెల్యేలను అవమానించిర్రు అని అంటారు. ఎమ్మెల్యేలను ఎందుకు అవమానిస్తారు? ఏ పంచాయతీ అయినా సరే, సర్పంచ్లకైనా సరే డెవలప్మెంట్ కోసం కేంద్రం నుంచి వస్తుంది. అప్పుడు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళు నేరుగా సర్పంచ్లకు ఇస్తూ ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిని అవమానించినట్టు కాదా? మరి ముఖ్యమంత్రి నిధులకు వచ్చి అప్పుడు సర్పంచ్ నిధులకు పోవాలి కదా. మరి డైరెక్ట్ గా సర్పంచ్ నిధులకు పోయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిని అవమానించినట్ట కేంద్రంలో? మరి మీరు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఈ విధమైనటువంటి మాట మాట్లాడితే యువతలకి కూడా మేము పార్టీలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, నేను కూడా ఒక పొజిషన్ లో ఉన్నా, మా ముఖ్యమంత్రిని అంటే మాకు కూడా పెయిన్ కాదా? మరి మీరు ఒక అనాలిసిస్ట్ గా కూర్చొని ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా లో ప్రొఫైల్ ముఖ్యమంత్రి అంటారు. ఇలాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు అంటారు. సరే, తిట్ల విషయాన్ని పక్కన పెడతాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారు ఆయనకి? మీరు ఈరోజు మీరు కూడా తెలంగాణలో భాగస్వామ్యం కదా, మీకు కూడా ఓటు హక్కు ఉంది కదా, మాట్లాడాలి. కానీ నీచమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు సహించరు. నేను పార్టీలో ఉన్నాను, డెఫినెట్ గా నేను సహించాను. బేషరతుగా మీరు ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఏదో మనం అనాలిసిస్ట్ గా వచ్చినాం కాబట్టి అనాలిసిస్ చేయాలి, లేకపోతే ఆధారాలతో మాట్లాడాలి. కానీ ఎట్లా అంటారు? లో ప్రొఫైల్ అని ఎట్లా అంటారు భరత్ గారు? సుజాత గారు అయితే నేను ఒకటి చెప్తున్నా. ఎవరైనా కామన్ మ్యాన్ కూడా శరత్ గారు అనలిస్ట్, ఖమ్మం జిల్లాలో ఒక్క నిమిషం భరత్ గారు, ఖమ్మం జిల్లా
జిల్లాలో సాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన ఆయన కనీసం నడిపించడానికి స్కూటర్ కూడా లేదు అనుకుంటారు. కమ్మమ్మ సంవన్ ఆయన సిపిఐ. మరి ఆయన లో ప్రొఫైల్ అంటారా? డబ్బులు లేని వాళ్ళ వ్యక్తిత్వం. గుమ్మడి నర్సయ్య అయితే ఇప్పుడు ఆయనను కూడా డబ్బులు లేవని మనం ఆయన మాట్లాడిన మాటలు కన్నాడు. మీరు కరెక్ట్ ఇల్లేదేమో. ఆయన అన్నది మీ కార్పొరేషన్ మీ కార్పొరేషన్ మధ్యలో మీరు మాట్లాడితే ఎట్లా? మీరు గవర్నమెంట్ పెట్టినా నేనేమనలేదు. మరి అదే మాజీ ముఖ్యమంత్రి గతంలో ఎన్ని మాటలు మాట్లాడిండో అవి కూడా చెప్పాల్సింది. కార్పొరేషన్ నిధులు చెప్పక్క. మీరంతా మొత్తం తెలంగాణ నాకేసి లేనప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్ ఎందుకున్నారు అక్కడ అడుగుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చే వరకే ఖజానా అట్లా అంటే లంకే బిందెలు దొరుకుతాయా అని అన్నారు. లంక బిందెల గురించి తిరుగుతారా? లంక బిందెల గురించి తిరిగేటోళ్ళ మీరంతా. నేనేమంటారు అంటే జీఎస్టీ ఎంత పడిపోయిందో తెలుసా అక్క? జిఎస్టీ ఎంత పడిపోయిందో తెలుసా రాష్ట్రం? దేనికోసం పడిపోతుంది? శక్తి నాశనం చేస్తారు మీరు. రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయింది అక్క? ఏం లేదు, ఇక ఊడ్చుకొని తినిపోయినాము. తెలంగాణ సర్వనాశనం బుక్స్ చూపెట్టు. రాకేష్ గారు చూడండి, ఇప్పుడు మీరేమన్నారు ఇంతకుముందు కంట్రోల్ అని. మీరు మధ్యలో మాట్లాడంగా మీరు ఇంటర్ఫీర్ కంప్లీట్ కానివ్వండి. నేనేమంటా అంటే నేను ఒక 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, 4వ సారి ఏమనుకుంటా మీ ఇద్దరు తిట్టుకుంటే నా రేటింగ్ పెరుగుతారని అనుకుంటా. అంతే కదా? 10 సార్లు మాట్లాడాను ఇంతకుముందు అయినా చెప్పినప్పుడు. తర్వాత ఇక సరే ఓకే తిట్టుకోండి, జనానికి వినోదం వస్తున్నారు అనుకుంటా, అంతే వదిలేస్తా. అంటే ఇప్పుడు భరత్ గారు కూడా ఒప్పుకున్నారనమాట. ప్రజలకంతా తిట్లు రేటింగ్ కావాలి. ఇట్లా వల్ల ఓట్లు పడవు. ముందే చెప్పా, నితీష్ కుమార్ ఏం తిట్లు తిట్టాడని 20,000 సీఎం అయినాడు. తర్వాత నవీన్ పట్నాయక్ ఏం తిట్లు తిట్టాడని 20,000 అయినాడని చెప్పాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా రేటింగ్ పెరుగుతుంది మీరు తిట్టుకోండి అన్నప్పుడు. నేను నన్ను కలపకండి, అందులో నన్ను కలపకండి, నాకు సంబంధం. శరత్ గారు మాట్లాడితేనే శరత్ గారు కూడా జవాబు చెప్పారు. మరి అట్లాంటి వాళ్ళు సేమ్ డిబేట్ లో కూర్చున్నప్పుడు వారికి ఏం సమాధానం చెప్పినప్పుడు నేను కూడా దానికి అడగాల్సిందే కదా, బాధ్యత కాబట్టి అడిగాను అంతే. లేకపోతే నాకు అవసరం లేకుంటుండే, జస్ట్ ఇంటరప్షన్ చేశాను. అయితే శరత్ గారు ఏంటంటే హైకోర్టు అడ్వకేట్, అనలిస్ట్ ప్లస్ కాంగ్రెస్ సభ్యత్వం మొన్నటి వరకు ఉంది. అయితే మీకు ఇంకా అనలిస్టే కాదు, కాంగ్రెస్ సభ్యత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుసు మీకు? ఐడియా తెలియదు, ఏం తెలియదు. ఒకటిగా ఏదో ఒకటి మాట్లాడేస్తా ఉంది. కానీ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పార్లమెంటరీ లాంగ్వేజ్, వాట్ ఈస్ నాట్ పార్లమెంటరీ లాంగ్వేజ్? ఆర్ వి నాట్ ఎంటైటిల్డ్ టు సే దట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ ఎ క్రాపర్, హీ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, that displays the frustration of the chief minister అనడం అన్పార్లమెంటరీ? అంటే జర్నలిస్టిక్ ఎథిక్స్ చెప్తుందా ఇప్పుడు మాకు? లేదా రాజకీయాల్లో ఎట్లా విశ్లేషణ చేయాలో చెప్తుందా? ఏ విషయాలు చెప్తుంది? దేని మీద ఆగమ్మా, ఎవరు తిట్టినారు? షో మీ a single word which I have uttered which is ridiculous or which is unparliamentary. Show me one word which I have spoken. ఏది పడుతుందే మాట్లాడేస్తాం, మా ఇష్టం అనేటట్లా కాదు. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాం. చాలా ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యార్థులను సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళని క్యాటిల్ షెడ్లలో ఉంచినారు. వాళ్ళకి మినిమం వసతులు లేవు బాలికలకు అని చెప్పి పోయిన తర్వాత ఒక్కసారి బోనిచ్చినారు, రెండోసారి బోనిచ్చినారు, మూడోసారి ఆమెకి ఏం డైరెక్షన్ ఇచ్చినారు? నెవర్ విజిట్ ఎనీ ప్రైవేట్ కాలేజెస్ అన్నారు. ఇవాళ చైతన్య నారాయణలలో విద్యార్థులని నానా రకాల హింసలకు గురవుతున్నారు. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు? ఎక్కడ పోయింది మీ మహిళా హృదయం? ఎంతమంది గర్ల్ చిల్డ్రన్ హావ్ డైడ్ ఇన్ ది రీసెంట్ పాస్ట్? యూ నెవర్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్. మీకు ప్రజా జీవితంలో కూడా ప్రభుత్వ విధానము, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి. మీరు రేవంత్ రెడ్డిని పొగిడితే మీకు పదవులు వస్తే తెచ్చుకోండి, అది మాకు అనవసరం. కానీ మీరు యు ఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ అస్. వీ నో వాట్ వీఆర్ స్టాండ్ ఇస్. మేము వీ హావ్ బీన్ ఇన్ జర్నలిజం. నేనేదో కాదు, I have studied journalism. I have been journalist right since 1983. నేను అన్ని విషయాలు చూసినాను. నేను ఎప్పుడు హద్దులు దాటి మాట్లాడలేదు. మీకు తెలుసో తెలియదో ముఖ్యమంత్రుల నడవడిక గురించి చెప్పినాను. అంటే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఓవర్ డ్రాఫ్ట్స్ తీసుకోలేదా? ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసా? డూ యూ నో హౌ మచ్ క్లోజ్ రోషయ్య వాస్ టు అస్?
వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ యూస్ టు డిస్కస్ విత్ దెన్ ఫైనాన్స్ మినిస్టర్? వాట్ ఇస్ దిస్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? మీకు అసలు ఏది లేదు, సమయం అనేది. అంటే మాట్లాడే వ్యక్తి మీద మనువు వస్తేనే అది పెద్ద గొప్ప ఎనాలిసిస్ అని అనుకుంటే మీ సాటిస్ఫాక్షన్ కి మేము మాట్లాడాలంటే సారీ, we don't address the gallery. ఎందుకు మమ్మల్ని కౌంటర్ చేశారు మిగతా విషయాలలో? ఇప్పుడు బీజేపీ సర్వనాశనం చేస్తుంది దేశాన్ని, మరి ఎందుకు మాట్లాడారు? దేశాన్ని మొత్తం అమ్ముకొని తింటుంది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ సర్వనాశనం మాట్లాడిన భాషలోని అంశాలు ఇక టాపిక్ నుంచి మీరు డివియేట్ అవుతున్నారు, మేము డివియేట్ కాలేదు, ఎప్పుడు డివియేట్ అవ్వలేదు. మీరు అన్న మాటకే నేను ఆన్సర్ చెప్పాను. డిబేట్ అవ్వడానికి నాకేం పని ఉంది? సబ్జెక్ట్ గురించే మాట్లాడాను. మీరు బూతుల గురించి మాట్లాడితే లో ప్రొఫైల్ అన్నారు కాబట్టి డెఫినెట్ గా దానికి ఆన్సర్ అడిగాను నేను. లో ప్రొఫైల్ అంటే వాట్ ఇస్ రాంగ్ విత్ దట్? ఎన్నో వస్తాయి. మీ భాషలో మీకు నచ్చింది ఉండొచ్చు, మా భాషలో కూడా మాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఈ భాషనే మరి లో ప్రొఫైల్ అని ఎవరిని అన్నారు? I tell you once again that the Honorable Chief Minister doesn't have any political moral or strength to deal with the issues of the state. That is why he is attacking the opposition అని చెప్పినాను. ప్లాటోది ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, ఆయన కొటేషన్ కూడా చెప్పినాను. when you don't have anything to say you will only criticize the others when you condemn the others అని చెప్పినాను. ఇదే రకమైన పద్ధతి చేస్తున్నాడు. అవును, నీ అభయహస్తాన్ని పట్టుకొని ఒక్కనాడు అభయహస్తంలో గిన్ని ప్రామిసులు చేసినాం, గీ చాప్టర్ గిది అని చెప్పినారా? మీరేమన్నారు? మీ న్యాయపత్రాలు 10th చాప్టర్ లో డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అనే దాంట్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు తీసుకువచ్చి ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేటట్టు చేస్తా అన్నారు. మీరేం చేసినారు? పిసిసి అధ్యక్షుడిగా రాళ్లు పెట్టి కొట్టమన్న ఆయనే రాత్రి 11 గంటల రాత్రి ఎవరికైనా ప్రతిపక్షగా ఎమ్మెల్యేలకు కండువాలు కప్పిన రాజకీయం కాంగ్రెస్ లో జరిగిందా? మీరు కాంగ్రెస్ లో ఎప్పుడు వచ్చారో ఎప్పుడు రాలేదో నాకు తెలియదు, కానీ పుట్టుకతోనే కాంగ్రెస్. ఐ కమ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ. ప్లీజ్ డోంట్ ట్రై టు బిలిటిల్ us. మీరు మీ పరిధిలోనే మాట్లాడి, దయచేసి ఎదుటి వ్యక్తులను దాడి చేయడం, విమర్శ రాకేష్ గారు శరత్ గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆమె కాంగ్రెస్. నా వ్యక్తిత్వం గురించో మీ వ్యక్తిత్వం గురించో కాదు ఇక్కడ సబ్జెక్టు. నేను ఎన్నేళ్ల నుంచి ఉన్నాను, మీకెందుకండి? నేను ఎన్నేళ్ల నుంచి ఉంటే 25 ఏళ్ల నుంచి ఉన్నా నేను. మీరు చెప్తున్న రోషే గారు మనోరాల్ని నేను. మీరు మస్తు చెప్పారు, ఏం చెప్తారు? రోషే సర్లేండి. రాకేష్ గారు ఎస్ చెప్పండి. ఇంతకుముందు మీరు చెప్తుండగా మళ్ళీ వేరే టాపిక్ లో వెళ్ళిపోయారు. లెటెస్ట్ రిస్ట్రిక్ట్ టు లాంగ్వేజ్. ఒకటి సార్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు సరే చెప్పండి సార్. when NTR has become the chief minister, రాష్ట్ర శాసనసభలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కొంతమంది ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి మాట్లాడుతూ కుక్కమూతి పిందెలు అది ఇది అని మాట్లాడినాడు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు మదన్ మోహన్ లేచి నిలబడి, బికాస్ వివర్ ఆల్ లైవ్ విట్నెస్, మేము కేసీఆర్ గురు సిద్దిపేట ఆయన ఏం చెప్పినాడో తెలుసా? నీవు పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి ముఖ్యమంత్రి గారు, మీకు రాజకీయాలు కొత్త కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. శాసనసభ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఇక్కడ మాట్లాడేటువంటి భాషకి కొన్ని హద్దులు ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ డొనేట్ యూ 1 book ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పినారు. ఎప్పుడు కూడా పరుష పదజాలం వాడడం అనేది అసలు యాక్సెప్టే చేయలేదు మనము. ఇప్పుడు మనము దిగజారిన రాజకీయాలను ఇప్పుడు ఎంకరేజ్ చేయడం వల్ల మీడియాలో కూడా ఒకవేళ ఎవరైనా హద్దులు దాటి అసభ్యకరమైన పదజాలం వాడితే ఆ మీడియా స్టాండర్డ్ దిగజారుతుంది. అది మనము దట్ ఈస్ వాట్ వీ హావ్ లర్న్డ్ ఇన్ అవర్ జర్నలిజం. నేను కూడా ఐ వాజ్ ఆల్సో జర్నలిస్ట్ ఇన్ ఈనాడు ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. ఒక దశాబ్ద కాలం ఉన్నాను. గొప్ప వాళ్ళని చూసినాను. బీజు పట్నాయక్ ఎంత గొప్ప వాళ్ళండి. ఒక్కొక్కళ్ళను స్వతంత్ర సమరయోధులను చూసినాం, ఎన్నో ఏళ్లు పరిపాలన చేసిన వాళ్ళని చూసినాం, నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళని చూసినాం, జైళ్లకు పోయిన వాళ్ళని చూసినాం. కానీ ఎవ్వరు ఈ రకమైన భాష వాడలేదే. మనము కావాల్సింది ఏంది ఇవాళ? వీ హ్యావ్ టు సెట్ సమ్ స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్, నాట్ టు టాక్ వాట్ ఎవర్ వీ వాంట్. దట్ ఈస్ నాట్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ నాట్ డిబేట్. ఓకే రాకేష్ గారు ఎస్ సార్ నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు సబ్జెక్టు మొత్తం పక్కదారి పట్టాలంటే ఇంతకుముందు శరద్ గారు చెప్పినట్టు, ప్లేటో చెప్పినట్టుగా, ఒకవేళ మనం దాన్ని సమాధానం చెప్పలేనప్పుడు ఆ సబ్జెక్టును పక్కదారి పట్టించాలనే ఒక కాన్సెప్ట్ తోటే ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు తప్పితే, ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నది, నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సరే అక్కడ సర్పంచుల మీటింగ్ అయినా, అధికార మీటింగ్ అయినా, అది బాలల మీటింగ్ అయినా, బాలల దినోత్సవం అయినా, ఉద్యోగస్తుల మీటింగ్ అయినా,
రావడం, కేసీఆర్ గారిని తిట్టడం, పోవడం. ఇప్పుడు పిఆర్సీ అమలు చేయాలి, ఇంతవరకు అమలు చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమనంటే అప్పులు అంటే నేను ఏమంటున్నా అంటే మీరు అప్పులు ఏమున్నాయి అసెంబ్లీలో పెడితే దానికి చర్చకు మేము సిద్ధమైనాం కదా, మేము మాట్లాడినాం కదా. మేము ఏదైతే ఉన్నదో కాగ్ రిపోర్ట్ పార్లమెంట్ లో పెట్టినప్పుడు దాన్ని ఎంత ఉన్నదో మేము చెప్పినాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తోలు తీస్తా అనకపోతే ఏమైంది? తోలు తీస్తా అన్న వాడు 1 minute సార్, నేను ఏమంటానంటే తోలు తీస్తా అన్నది తొండలు పంపిస్తా అని ఆయన అన్నాడు సార్. ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో జాతుండు సార్ తొండలు. ఇక నేను దాన్ని పోను సార్, ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఈ రోజు నేను ఏమంటున్నా అంటే భరత్ గారు, నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు ఆ భాష గురించి ఇప్పుడు సమస్య ఏంది, నేను అడిగినటువంటి ప్రశ్న ఏంది, ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అది వాటర్ గురించి కావచ్చు, గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు. ఇంతకుముందు శరత్ గారు ఇంకొక మాట చెప్పారు, గతంలో ఏదైతే మహిళా యూనివర్సిటీ బీఆర్ఎస్ టైంలోనే పెట్టినా కానీ దానికి ఒక పేరు పెట్టచ్చు, చాకలైలమ్మ అని యూనివర్సిటీ అని పేరు పెట్టి రావడం జరిగింది. సంతోషం. మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టినప్పుడు ఆ పేరు పెట్టిన రోజు అక్కడ బహిరంగ సభలో సంవత్సరం కిందట 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వచ్చారు. ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీకి ₹1 పోలేదండి. అంటే ఎక్కడికి పోతే అక్కడ డబ్బులు అనౌన్స్ చేయడం, వాటిని ఒక్కటి కూడా ప్రకటించారు. అంతేందుకు సార్, నీకు ఒక సింపుల్ చెప్తాను. మా పెద్దపల్లికి వచ్చారు సార్, పెద్దపల్లికి వచ్చేసి పెద్దపల్లికి ఔటర్ రింగ్ సంవత్సరం కింద సార్, ఇది కూడా చెప్పేది నేను, ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అని చెప్పారు, బస్ డిపో పెడతా అని చెప్పారు. నాకు ఒకటి మన చర్చ క్లోజ్ చేయాలి, వేరే టాపిక్ చెప్పండి సార్. ఒక 10 నిమిషాలు ఉంది. అయితే ఒక మాట రాకేష్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టాడే అనుకుందాం, ఇవాళ మళ్ళా మీరు రసమయ్య బాలకిషన్, జగదీష్ రెడ్డి ఇవన్నీ తిట్టకపోతే, వీళ్ళు మాట్లాడకపోతే ఆయన నెక్స్ట్ టైం తిట్టాడు కదా. ఒకటి. రెండోది, నేను కేటీఆర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు కూడా ఉన్నారు అక్కడ, జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగా. కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది, మధ్యలో ఇంటర్వ్యూ ఆపేశారు, లిటరల్గా అర్జెంట్ ఫోన్ కాల్ అని చెప్పి మాట్లాడారు. మా ముందే కేటీఆర్ మాట్లాడినప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడంటే, అంతకుముందు రోజు చెత్తనా కొడుక అని తిట్టాడు రేవంత్ రెడ్డి కేటీఆర్. నెక్స్ట్ డే ఆ రోజు ర్యాలీ అడ్రస్ చేయాలి. అప్పుడు కేటీఆర్కి ఏం చెప్పాడంటే, నువ్వు మాత్రం తిట్టకు, ఎట్టి పరిస్థితిలో ట్రాప్ లో పడకు, ఆయన తిట్టినా పర్లేదు తిట్టకు అని చెప్పాడు. అదే విషయాన్ని కేటీఆర్ చూడండి, మీ ముందే కాల్ వచ్చింది, మా నాన్నగారు కాల్ చేశారు, మా బాస్ కాల్ చేసి తిట్టొద్దు, నువ్వు ఆయన తిట్టినా సరే నువ్వు తిట్టొద్దు అని చెప్తున్నారు, ఇట్లా సంస్కారం మా నాన్న నేర్పుతారు అని చెప్పారు. సో ఇప్పుడు నిన్న సరే రేవంత్ రెడ్డి తిట్టాడు, మళ్ళా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జగదీష్ రెడ్డి తిట్టాడు, రసమయ్య బాలకిషన్ తిట్టాడు, ఇంకో 2-3 అందరూ రాష్ట్రవాద తిట్టారు. దాని బదులు మీరు కామ్గా ఉంటే ప్రజల ముందు మీరు గెలిచేవాళ్ళు కదా. రేవంత్ రెడ్డి తిట్టాడు, కామ్గా ఉన్నాడు, అయిపోయింది అని అనేవాళ్ళు కదా. మీరు అన్నట్టు నిజంగానే తోలు తీసా అన్న వర్డ్ కనుక ఆయన్ని ఉద్దేశించి కాకుండా ప్రభుత్వాన్ని అంటే ఆ మాట చెప్తే ప్రజలు తెలుసుకునే వాళ్ళు అంటాను నేను అనేది. ఇవాళ మళ్ళీ తింటుంటారు, మళ్ళీ రేపు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు, కాలు సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు తిడతారు. ఎందుకంటే తిట్టకపోతే అంతే కదా, ఇప్పుడు ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు తిడతారు, అది ఎక్స్టెండ్ అవుతూ వస్తుందని నేను అంటా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ లెట్ మీ నో సార్, మీరు చెప్పింది 200% కరెక్ట్. ఈ రోజు కూడా నేనేమంటున్నా అంటే, ఆయన గతంలో భద్రాచలంకు ఎవరు పోయినా గానీ, హిమాంశు పోయినా కానీ దాని గురించి కామెంట్ చేయడం అవన్నీ మేము కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నిజంగానే అప్పులున్న రాష్ట్రం అయితే మరి 200 కోట్లు పెట్టేసి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకు పెట్టిరు? 200 1 minute అండి, నేనేమంటా అందాల పోటీలు ఎందుకు పెట్టిరు? అవి మీ ఇంటి గురించి కదా. నేనేమంటా అంటే అక్క నాకు లెక్కలు తెలుసు, కార్పొరేషన్ లెక్కనైతే నీకు తెలియదు కానీ అన్ని లెక్కలు నీకు తెలుసు అక్క. మాకు అర్థమైంది. ఎన్నో చెప్పక మరి ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పండి అక్క. ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పండి అక్క. మరి ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పండి, ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పండి అక్క. ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఫండ్స్ ఎన్ని వచ్చినాయి, కాదు కరెక్ట్ రైట్. సరే అక్క, మీ కార్పొరేషన్ లో వచ్చిన నిధులు ఎన్ని, ఆ నిధులు ఖర్చు పెట్టిన ఏ శాఖలో ఖర్చు పెట్టారు సమాధానం దేనికి చెప్పండి. 200 కోట్లు ఖర్చు ఎన్నైనాక చూపిస్తే ఎక్కడికి వచ్చాడు? కాదు, నేనేమంటానంటే మహిళలకు 2500 ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, పథకాల గురించి మాట్లాడుతున్నాను, హామీల గురించి మాట్లాడుతున్నా. తప్పకుండా చెప్తా. ఒక్క మాట చెప్పనియండి, తర్వాత చెప్పండి మీరు. ఇప్పుడు నేను అనేది ఒకటే, ఇవాళ నిజంగా గనక బీఆర్ఎస్ పార్టీకి కూడా మొన్న చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చని హామీలు చాలా ఉన్నాయి.
వాటి గురించి మాట్లాడితే కేసీఆర్ గారు సరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడా బయట మాట్లాడతాడా ఆయన ఇష్టం. 2 ఏళ్ళు నువ్వు రాలేదు, వచ్చి మాట్లాడినావు. మరి ఈ తోలుగీలు అని మాట్లాడడం వల్ల ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా నేను. ఒకటే ఇది, ఈ రోజు మీరు ఒక మంచి అంశాన్ని డిబేట్ పెట్టింది, కానీ ఈ రోజు దీన్ని నేను అనేది ఏంటంటే నేను ఇంకోటి చెప్తా. 2.5 గంటల ప్రెస్ మీట్ లో ఒక తోలు అన్న మాటనే మాట్లాడి ఉంటాడు. మిగతా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ పెట్టలేదు. మామూలుగా కేసీఆర్ ప్రెస్ మీట్ కంటే కొంచెం తక్కువ స్థాయి. ఒకటే మాట పట్టుకొని ఎందుకు మాట్లాడుకొని నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతాను. రేవంత్ రెడ్డి తోలు తీస్తామని కూడా అనలేదు. అది 2.5 గంటల ప్రెస్ మీట్ లో అది ఒకటే మాట పట్టుకున్నాడు. మిగతా ఇష్యూస్ ఎందుకు చెప్పలేదని నేనంట. రెండో మాట ఏంటంటే 2.5 గంటల ప్రెస్ మీట్ లో అది ఒక్కటే మాట, తోలు తీస్తా అన్న మాట ఒకటే పట్టుకున్నాడు తప్ప, ఇప్పుడు అంతకుముందు మెళ్ళో పేగులు వేసుకుంటా అని ఆయన అన్నాడు. అది ఒకటే మాట తప్ప మిగతా మాటలు ఎందుకు? అయిపోయిందండి డిబేట్ ఆల్మోస్ట్. కాబట్టి భరత్ గారు ఒకటే నిమిషం, సుజాత గారు ఇస్తారు 10 మినిట్స్ గంటలో 20 నిమిషాలు క్రాస్ టాకే చేసుకున్నారు. ఏం చేయాలి నేను? ఎగ్జిట్ అవుతున్నానండి. ఒకటే నిమిషం మేడం. ఈ 2 పార్టీలు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిందే ఇలాంటి యొక్క గొడవలు, ఇలాంటి యొక్క మాటలు, ఇలాంటి విషయాలు. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు వీళ్ళ యొక్క 10 ఏళ్ల దాన్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఇవి 2 చర్చలోకి రావద్దనే ఒక ఉద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ 2 పార్టీల నైజము, మాట్లాడే విధానము, చేసిన పనులు, చెప్పిన మాటలు, అమలు చేయని విధానం గురించి తప్పక తెలంగాణ ప్రజలు సరి అయిన విధంగా వాళ్ళు తీర్పిస్తారు. తప్పక ఈ ఇద్దరు కూడా రాంగ్ వేలో పోతున్నారు. భరత్ గారు ఒక మాట. భరత్ గారు ఒకటే సెంటెన్స్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఒక 2-3 మినిట్స్. ఎగ్జాక్ట్లీ 1 సెంటెన్స్ అంతే. ఇప్పుడు ఇంత రచ్చ చేసి మాట్లాడిపోయింది కదా సుజాతమ్మ గారు. నేను ఆమె ఒక ప్రశ్న అడుగుతున్నాను. పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజల యొక్క ఎమ్యులరేషన్ కోసమని, ఎమానసీ కోసమని హీ హస్ సాక్రిఫైస్ హిజ్ లైఫ్. అట్లాంటి వ్యక్తి పేరును మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టినాడు. ఒక్క మాట ఈమె నోటి నుంచి అట్లా కాదు, ఒక మనిషి తన జీవితాన్ని త్యాగం చేసినాడు, అట్లాంటి వ్యక్తి పేరు ఎందుకు మార్చాలా అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో జరిగిందండి. ఇక వీళ్ళ సంగతి చెప్తే నాయన నరసింహారెడ్డికి అపాయింట్మెంట్ అయ్యలేదు, కానీ నాయన నరసింహారెడ్డి పేరు మీద బ్రిడ్జ్ పెట్టి పారేసినారు. వీళ్ళంతా చచ్చిపోయినాక సంతాప జరిపేటప్పుడు మాత్రమే వీళ్ళు ఇట్లాంటి చాలా ప్రేమాభిమానాలు ఇవన్నీ కుమ్మరిస్తారు. టు బి ఫ్రాంక్ విత్ యూ, అంటే పార్టీలలో ఈ డూడు బసవన్నల కన్నా ఎక్కువగా పార్టీలో కూడా కొంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉండి అప్పుడప్పుడు మంత్రులను, ముఖ్యమంత్రులను, శాసనసభ్యులను ప్రశ్నించే కార్యకర్తలు డెవలప్ అయితే తప్ప ఈ పొలిటికల్ కల్చర్ అనేది ఇంప్రూవ్. కాంగ్రెస్ లో ఉంటది అంతర్గత ప్రజాస్వామ్యం. బీజేపీలో కూడా ఉంది, తెలంగాణ బీజేపీలో కూడా ఉంది బానే. మిగతా బీజేపీలో భరతన్న అందుకే రాజాసింగ్ సస్పెండ్ చేసిరన్న 3వ ఎమ్మెల్యే. సస్పెండ్ కాదు, ఆయన రిజైన్ చేశాడు. ఆయన రిజైన్ చేశాడు. నేనేమన్నా దయగా రాజీనామా చేసిండు. ఆయన అడిగింది నామినేషన్ అయ్యకి వచ్చింది. అయిపోయిందన్న. థ్యాంక్ యూ. ఉన్నావు మళ్ళీ ఏమన్నా ఆయన నామినేషన్ కాబట్టి దానికే కదా నేను చెప్పేది. రైట్ థ్యాంక్ యూ. మాట్లాడుతున్నావు మరి అది నిజమా చెప్పు. థ్యాంక్ యూ రాకేష్ గారు, అదేవిధంగా శరత్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, కాల్వ సుజాత గారు. సో స్పందన ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు తిట్టుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. కానీ అల్టిమేట్ గా ఒక వ్యక్తి తిట్లు తిట్టడం వల్లే చీఫ్ మినిస్టర్ గాడు, తిట్లు తిట్టడం వల్లే ఎమ్మెల్యే గాడు, తిట్లు తిట్టడం వల్లే ఎంపీ గాడు. అల్టిమేట్ గా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో, అంతే కదా. తిట్లు తిట్టడంలో ఉండదంటే మన ఊర్లో ఎవరో ఎక్కువ తిట్లు తిట్టేనే, ఎక్కువ బూతులు వచ్చినాయనే ప్రధానమంత్రి కావాలి కాదు కదా. వర్క్ స్పీక్స్. కేసీఆర్, చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి తిట్లు తిట్టడం వల్ల అయినాడేమో అనుకుంటాడు. అల్టిమేట్లీ ఆయన వర్క్ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన అన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా తిట్లు తిట్టడం వల్ల ఏం కాలే, గట్టిగా పోరాటం చేస్తున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ మీద వాళ్ళ మీద ఫైట్ చేసేది ఈయన అయితేనే గట్టిగా వాళ్ళని ఓడించగలడు అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. కేవలం అదొక్కటే క్వాలిటీ చూస్తున్నారు.
దాన్ని చూసి చేస్తున్నారు. ఒకళ్ళు తిట్టినప్పుడు ఇంకోళ్ళు ఊరుకున్నారు అనుకోండి. రాజకీయ వ్యూహంలో భాగంగానే రేవంత్ కేసీఆర్ ఇలా ఒకరికొకరు టార్గెట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ ఒకళ్ళకోళ్ళు టార్గెట్ చేసుకోవడం తప్పులేదు, విమర్శలు తప్పులేదు, బూతులు వద్దంట. విమర్శలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోకపోతే కాంప్రమైజ్ అయినామని మనమే అంటాం. ప్రతిపక్షం ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యామని మనం అంటాం. విమర్శలు వేరు, బూతులు వేరు. ఆ జాతీయ స్థాయిలో అయితే కొంచెం బాగా హెల్తీగా ఉంది, ఇక్కడ ఇది ఉంది. అందుకనే ఒకళ్ళు తిట్టినప్పుడు ఇంకో రాజకీయ పార్టీ మళ్ళీ తెల్లారి తిట్టడం బదులు ఓకే నువ్వు తిట్టావు కదా, నీది ప్రజల విజ్ఞతకి వదిలేస్తున్నా అంటే అక్కడతో ఆగిపోతుంది. లేకపోతే రేపు మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, రేపు కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తిడతారు. ఇది కంటిన్యూ అవుతుంది. అల్టిమేట్ గా ప్రజలు దీని ద్వారా అయితే గెలిపించరు, అది మాత్రం కామెడీగా చూస్తారు. సినిమా స్టార్లు వస్తే ఎన్నికల ప్రచారానికి జనం వస్తారు, కానీ ఓట్లు సినిమా స్టార్ల ద్వారా వస్తాయా? రావు కదా. సో ప్రజలు ఎంటర్టైన్మెంట్ గా భావిస్తారు తప్ప అల్టిమేట్ గా ఓట్లు అయితే దీని ద్వారా పడవని మాత్రం చెప్పొచ్చు ఖచ్చితంగా. రైట్. డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బంగ్లాదేశ్ పై మళ్ళీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి, ఆ టాపిక్ పై డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్.